Welcome to Sai Ram Sampatrao Education. My name is Manikanta. Samachar, a comprehensive coverage of 12 months current affairs for TGPSC Group 1 Mains, Polity and Governance related లో ఆల్రెడీ మనం 4 టాపిక్స్ని నిన్న డిస్కస్ చేసుకున్నాం. దీనికి సంబంధిత వీడియో అనేది కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. సో ఈరోజు 4 టాపిక్స్ మెయిన్గా ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ గురించి, అదేవిధంగా సైమల్టేనియస్ ఎలక్షన్స్ గురించి, సో థర్డ్ వన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ గురించి, సో లాస్ట్గా ఇండియాలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉంది అనే అంశాల గురించి ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం. సో తెలుగులో కూడా దీనికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ వినండి, రైట్. సో ఒకటి ఎలక్టోరల్ బాండ్ పథకాల గురించి, అదేవిధంగా జమిలీ ఎన్నికల గురించి, 3 స్వయం సహాయక బృందాల గురించి, సో లాస్ట్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఈరోజు డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు ఇంతవరకు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ వాల్యుబుల్ సజెషన్స్ ఏమైనా ఉంటే మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి, రైట్. ఈరోజు మెయిన్ టాపిక్, ఫస్ట్ టాపిక్ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ గురించి డిస్కస్ చేసుకుంటా. సో దీనికి సంబంధించి ఏ అంశాలను మనం కవర్ చేస్తామంటే, ఎలక్టోరల్ బాండ్ పథకం అంటే ఏంటి, సో ఈ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ అనేది తీసుకొచ్చారు కదా, సో ఏ ఆబ్జెక్టివ్స్ని దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చారు, అదేవిధంగా రీసెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఈ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్కి రిలేటెడ్గా ఏ విధంగా ఉంది, అదేవిధంగా దాని యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది, సో లాస్ట్గా ఎలక్టోరల్ బాండ్ స్కీమ్లో ఉన్నటువంటి కన్సర్న్స్, ఇష్యూస్, ఛాలెంజెస్ ఏంటి అనే అంశాల గురించి డిస్కస్ చేసుకుందాం. సో మేజర్గా హవాలా ట్రాన్సాక్షన్స్ అవ్వచ్చు, అదేవిధంగా మనీ లాండరింగ్ పరంగా చూసుకుంటే ఇవన్నీ కూడా చాలా వరకు పొలిటికల్ పార్టీకి ఫండింగ్ రూపంలో చాలా వరకు వెళ్తున్నాయి. సో ఇటువంటి హవాలా అవ్వచ్చు, మనీ లాండరింగ్ అవ్వచ్చు, బ్లాక్ మనీని కంట్రోల్ చేయాలి. సో ఈ పొలిటికల్ పార్టీస్కి ఏవైతే ఫండింగ్ వెళ్తుందో దాంట్లో ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత తీసుకురావాలని ఉద్దేశంతో 2017లో ఈ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ని తీసుకొచ్చారు. సో ఏదైతే ఆబ్జెక్టివ్గా పెట్టుకున్నారో ఆ ఆబ్జెక్టివ్నే సరిగ్గా అమలు చేయకపోవడం వల్ల రీసెంట్గా సుప్రీంకోర్టు ఈ ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని రద్దు చేయడం జరిగింది. సో ఇది ఆర్టికల్ 19(1)(a)కి విరుద్ధంగా ఉండడమే కాకుండా అన్కాన్స్టిట్యూషనల్గా ఉంది కాబట్టి ఈ ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నాం అనేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. సో ఈ కాంటెక్స్లో మనకి మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఎలక్షన్ రిఫార్మ్స్ రిలేటెడ్గా అనేక అంశాలు మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. సో అందులో భాగంగా ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ అవ్వచ్చు, సైమల్టేనియస్ ఎలక్షన్స్ అవ్వచ్చు, స్టేట్ ఫండ్ ఆఫ్ ఎలక్షన్స్ అవ్వచ్చు, రైట్. ఇదే కాకుండా యాంటీ డిఫెక్షన్ లా అవ్వచ్చు, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అవ్వచ్చు, సో క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అవ్వచ్చు, ఫ్రీబీస్ గురించి, సో ఈ విధంగా అన్ని అంశాలను కూడా ఎలక్షన్ రిఫార్మ్స్లో భాగంగా చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇకపోతే ఎలక్టోరల్ బాండ్ స్కీమ్స్ తీసుకురావడానికి ప్రధానమైనటువంటి కారణం, దాని యొక్క ఆబ్జెక్టివ్స్ను మనం ఇక్కడ చూస్తే మేజర్గా బ్లాక్ మనీని కంట్రోల్ చేయాలి అనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. సో ఇట్ ఎయిమ్డ్ టు రెడ్యూస్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ బ్లాక్ మనీ అండ్ అన్అకౌంటెడ్ క్యాష్ ఇన్ పొలిటికల్ ఫండింగ్ బై ప్రొవైడింగ్ ఏ ట్రాన్స్పరెంట్ అండ్ లీగల్ ఛానల్ ఫర్ పొలిటికల్ డొనేషన్స్. సో పొలిటికల్ డొనేషన్స్లో ఒక పారదర్శకత వాతావరణాన్ని క్రియేట్ చేయడమే కాకుండా ఆ పొలిటికల్ డొనేషన్స్ అన్నీ కూడా లీగల్ ఛానల్లోనే తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఈ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ని తీసుకొచ్చారు. సో ఇది మాత్రమే కాకుండా ట్రాన్స్పరెన్సీ, పొలిటికల్ ఫండింగ్లో ట్రాన్స్పరెన్సీ తీసుకురావాలి అనే ఉద్దేశంతో కూడా తీసుకొచ్చారు, రైట్. ఇది మాత్రమే కాకుండా ఇందులో ఉన్న ఇంకొక ఆబ్జెక్టివ్ ఏంటంటే డోనర్ యొక్క అనానిమిటీని మెయింటైన్ చేయడం కూడా ఇందులో ప్రధానమైనటువంటి ఆబ్జెక్టివ్గా చెప్పుకుంటా. ఇట్ అలౌస్ డోనర్స్ టు మేక్ అనానిమస్ కాంట్రిబ్యూషన్ టు పొలిటికల్ పార్టీస్ బై పర్చేసింగ్ బేరర్ బాండ్స్ వితౌట్ డిస్క్లోజింగ్ దైర్ ఐడెంటిటీస్. సో వాళ్ళ యొక్క ఐడెంటిటీని డిస్క్లోజ్ చేయకుండా ఉండటం జరుగుతుంది. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే ఎటువంటి హెరాస్మెంట్స్ అవ్వచ్చు, పొలిటికల్ అఫిలియేషన్స్కి దానికి అనుకూలంగా ప్రతీకార చర్యలు తీసుకోకుండా ఉంటుంది. సో ఎప్పుడైతే అనానిమిటీ ఉంటుందో అప్పుడు ఇటువంటి అంశాలకి ఆస్కారం ఉండదు. ఇది మాత్రమే కాకుండా ప్రమోటింగ్ ఫార్మల్ బ్యాంకింగ్ ఛానల్స్. సో ఇంతవరకు ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనేది 2013 తర్వాత ప్రధానమంత్రి జన్ధన్ యోజన అవ్వచ్చు, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎక్కువగా రావటం వల్ల ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనేది కూడా, ఫైనాన్షియల్ లిటరసీ కూడా ఇండియాలో ఎక్కువగా వచ్చింది. ఇది మాత్రమే కాకుండా 2016 సంవత్సరంలో డిమానిటైజేషన్ వంటి అంశాలు తీసుకురావడం వల్ల క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఇది తగ్గి క్రమక్రమంగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వైపు అడుగులు వేయడం జరిగింది. సో ఈ కాంటెక్స్లోనే ఈ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ పథకం తీసుకురావడం వల్ల పొలిటికల్ ఫండింగ్స్ని క్యాష్ రూపంలో కాకుండా బ్యాంకింగ్ ఛానల్స్ ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తే అక్కడ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కూడా సాధించవచ్చు. సో ఈ విధంగా ప్రాపర్గా లెస్ క్యాష్ ఎకానమీని సృష్టించడమే కాకుండా బ్యాంకింగ్ ఛానల్స్ ద్వారా ఏదైనా వస్తే దాన్ని ప్రాపర్గా ఆడిటింగ్ చేసే సౌకర్యం కూడా
ఉంటుంది కాబట్టి ఈ ఎలక్టోరల్ బాండ్ తీసుకొచ్చారు. ఇది మాత్రమే కాకుండా కార్పొరేట్ డొనేషన్స్ని రెగ్యులేట్ చేయడానికి కూడా ఇందులో ప్రధానమైనటువంటి ఆబ్జెక్టివ్గా చెప్పుకోవచ్చు. సో ఇట్ ఎయిమ్ టు రెగ్యులేట్ కార్పొరేట్ డొనేషన్స్ టు పొలిటికల్ పార్టీస్ బై ప్రొవైడింగ్ ఎ ఫార్మల్ మెకానిజం ఫర్ సచ్ కాంట్రిబ్యూషన్. సో ఇంతకుముందు ప్రాపర్గా క్యాష్ ట్రాన్సాక్షన్స్ ద్వారా వెళ్ళటం వల్ల కార్పొరేట్స్ అనేవి బీభత్సంగా డొనేషన్ చేసేవి. ఎప్పుడైతే ఈ ఎలక్టోరల్ బాండ్స్ తీసుకొచ్చారో అప్పుడు రెగ్యులేటింగ్ అయింది. సో ఈ విధంగా క్రోనీ క్యాపిటలిజం అనే వ్యవస్థను కూడా కంట్రోల్ చేయొచ్చు. సో ఇది మాత్రమే కాకుండా డిస్కరేజ్మెంట్ ఆఫ్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ను కూడా దీని యొక్క ఆబ్జెక్టివ్గా చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్స్ అవ్వచ్చు, ఎలక్టోరల్ బాండ్స్ తీసుకురావడం వల్ల కలిగే బెనిఫిట్స్ అనే అంశం గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవచ్చు. సో ఇకపోతే రీసెంట్గా సుప్రీంకోర్టు అనేది వెరిడిక్ట్ ఇవ్వడం జరిగింది. సో ఏంటి ఆ వెరిడిక్ట్ అనేది చూస్తే, ద సుప్రీం కోర్ట్ బెంచ్ అడ్రస్డ్ సెవరల్ క్రిటికల్ క్వశ్చన్స్ ఇన్ ఇట్స్ ఫైనల్ జడ్జ్మెంట్స్ ఆన్ ద ఎలక్టోరల్ బాండ్ స్కీమ్. సో ఆ క్వశ్చన్స్ ఏంటంటే, ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ వైలేట్ ద రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఓటర్స్ అండర్ ఆర్టికల్ 19+1 సో సమాచార హక్కు చట్టం ఏదైతే ఉందో, సమాచార హక్కు అనేది ప్రాథమిక హక్కు. సో దీనికి విఘాతం కలిగిస్తుందా లేదా అనేది కూడా చూడటం జరిగింది. సో ఈ విధంగా చూస్తే రైట్ టు ఇన్ఫర్మేషన్ కూడా ఈ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ అనేది వైలేట్ చేయడం జరిగింది అని చెప్పడం జరిగింది. సో అట్ ద సేమ్ టైం anonymous donations violate RTI as they increase the potential for quid pro quo arrangements and political inequality due to the link between money and politics. సో పాలిటిక్స్కి మనీకి ఎక్కువగా లింక్ అనేది ఉండటం వల్ల ఈ విధమైనటువంటి ఎలక్టోరల్ బాండ్ స్కీమ్స్ ఏవైతే తీసుకొస్తామో అక్కడ పొలిటికల్ ఇన్ఈక్వాలిటీ అనే వాతావరణాన్ని సృష్టించడమే కాకుండా క్విడ్ ప్రో క్వో అరేంజ్మెంట్స్ కూడా ఉంటుంది. సో నీకు ఇది ఇస్తే నాకు ఇది ఇస్తాను అనే అరేంజ్మెంట్స్ ఉండటం వల్ల కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే వాతావరణం కూడా క్రియేట్ అవ్వడము. సో దీని ద్వారా రైట్ టు ఇన్ఫర్మేషన్ అనే ప్రాథమిక హక్కు కూడా విఘాతం కలిగిస్తుంది. సో ఈ విధంగా కూడా సుప్రీంకోర్టు ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఈ ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని రద్దు చేయడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా ఈ స్కర్బింగ్ బ్లాక్ మనీ ఇన్ ఎలక్టోరల్ ఫైనాన్సింగ్ లెజిటిమేట్ రీజన్ టు రిస్ట్రిక్ట్ ఆర్టీఐ. సో ఈ విధంగా బ్లాక్ మనీని కంట్రోల్ చేయాలి ఎలక్టోరల్ ఫైనాన్స్ ద్వారా ఉంటే ఆర్టీఐని రిస్ట్రిక్ట్ చేయడం సరైన సమంజసమైనటువంటి అంశమా కాదంటే నో అని చెప్పింది. సో చాలా వరకు ఎక్సెప్షన్స్ ఉన్నాయి. బట్ ఈ ఎక్సెప్షన్స్ అనేవి లా అండ్ ఆర్డర్ అవ్వచ్చు, పబ్లిక్ మొరాలిటీ ఇటువంటి అంశాల్లోనే తీసుకురావాలి. కానీ ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ ఎలక్టోరల్ ఫైనాన్స్లో తీసుకురావడం సరైన సమంజసమైనటువంటి అంశం కాదని చెప్పింది. ఇది మాత్రమే కాకుండా డస్ ద రైట్ టు డోనర్ ప్రైవసీ ఇంక్లూడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ సిటిజన్స్ పొలిటికల్ అఫిలియేషన్స్ అంటే ఎస్ అని చెప్పింది. ఇది మాత్రమే కాకుండా ఆర్ అన్లిమిటెడ్ పొలిటికల్ కాంట్రిబ్యూషన్స్ బై కంపెనీస్ అన్కాన్స్టిట్యూషనల్? నో. Corporate contributions are viewed as business transactions intended to secure benefits known as crony capitalism. The scheme allowed donations from companies operating at a loss, potentially creating a shell companies to funnel funds. సో ఈ విధంగా క్రోనీ క్యాపిటలిజం అనే వ్యవస్థను కూడా ఈ ఎలక్టోరల్ బాండ్ పథకం అనేది తీసుకొస్తుంది. సో ఈ పరంగా చూసుకుంటే, ఎకానమీ పరంగా చూసుకున్నా కూడా షెల్ కంపెనీస్ ఈ వ్యవస్థ ద్వారా ఎక్కువయ్యి ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బతీసే ఆస్కారం ఉంది. సో ఈ విధంగా ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని రద్దు చేసింది. సో ఎందుకంటే ఇది ఆర్టికల్ 19+1 విరుద్ధంగా ఉండడమే కాకుండా అన్కాన్స్టిట్యూషనల్గా కూడా ఉంది. సో రాజ్యాంగపరమైనటువంటి విలువలకు కూడా విరుద్ధంగా ఉండటం వల్ల దీన్ని తొలగించడం జరిగింది. సో ఇది మాత్రమే కాకుండా 2017లో ఫైనాన్స్ యాక్ట్కి తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్స్ను కూడా రద్దు చేశారు. సో 2017లో ఫైనాన్స్ యాక్ట్ అవ్వచ్చు, అదేవిధంగా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 అవ్వచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ 1961, కంపెనీస్ యాక్ట్ 2013కి రిలేటెడ్గా అనేక అమెండ్మెంట్స్ తీసుకొచ్చి ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని తీసుకొచ్చారు. సో ఈ అమెండ్మెంట్స్ ఏవైతే తీసుకొచ్చారో అవన్నీ కూడా చట్ట వ్యతిరేకం, చట్ట విరుద్ధం అనేసి ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. రైట్. ఇది మాత్రమే కాకుండా సో ఇంప్లికేషన్స్ ఆఫ్ సుప్రీంకోర్టు ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఆన్ ఎలక్టోరల్ బాండ్స్. సో ఏదైతే సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్ ఇచ్చిందో దానికి సంబంధించి ఎలక్టోరల్ బాండ్స్ మీద ఏ విధమైనటువంటి ఇంప్లికేషన్స్ వస్తుందంటే, మేజర్గా ఇట్ ఎన్ష్యూరింగ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఫర్ ఆల్ పొలిటికల్ పార్టీస్. సో మేజర్గా ఎలక్టోరల్ ఫండ్స్ త్రూ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఎలక్టోరల్ ఫండ్స్ తీసుకోవాలంటే ఖచ్చితంగా 1% ఓటు పొందితే కానీ అటువంటి పార్టీలకు మాత్రమే ఈ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ పథకం వర్తిస్తుంది. సో ఈ విధంగా ఉండటం వల్ల కొన్ని పొలిటికల్ పార్టీస్కి మాత్రమే ఫండింగ్ అనేది వెళ్తుంది, మిగతా పార్టీస్కి ఫండింగ్ వెళ్ళదు. సో ఈ విధమైనటువంటి నిబంధన కూడా సరైనటువంటి అంశం కాదు. ఎందుకంటే అక్కడ ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేవి అందరికీ అందవు, సమాన అవకాశాలు అందకపోవడం కూడా సరైనటువంటి అంశం కాదు కదా. సో మనం ప్రియాంబుల్లో చదువుతాం కదా, సో ఈక్వల్ ఆపర్చునిటీస్ టు ఆల్ అనేది. సో ఈ విధంగా చూసుకుంటే
ఈ ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని రద్దు చేయడం వల్ల ఏమవుతుందంటే ఈక్వల్ ఆపర్చునిటీస్ ఫర్ ఆల్ పొలిటికల్ పార్టీస్ అందించవచ్చు. ఇది మాత్రమే కాకుండా స్ట్రెంథనింగ్ డెమోక్రటిక్ ఫ్రేమ్వర్క్. ఇన్ ఏ డెమోక్రటిక్ సిస్టమ్ సేఫ్ గార్డింగ్ ద ఓటర్స్ రైట్ టు ఇన్ఫర్మేషన్ ఇస్ పారామౌంట్. సో ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. సో ఇన్ఫర్మేషన్ ఈజ్ ద కీ టు ద గుడ్ గవర్నెన్స్ అంటారు. సో అదేవిధంగా సమాచార హక్కు, సమాచారం ఉన్నప్పుడే అక్కడ ప్రజాస్వామ్యాన్ని మనం పునరుద్ధరించగలం. సో ఈ విధంగా చూసుకుంటే ఇన్ఫర్మేషన్ అనేది డెమోక్రటిక్ ఫ్రేమ్వర్క్లో చాలా ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి సో ఈ విధంగా చూసుకున్న ఈ ఎలక్టోరల్ బాండ్ని రద్దు చేయడం అనేది డెమోక్రటిక్ ఫ్రేమ్వర్క్ని స్ట్రెంథన్ చేయడంగా చెప్పుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా ఇంపాక్ట్ ఆఫ్ మనీ అండ్ కార్పొరేట్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ పాలిటిక్స్. సో ఈ విధంగా కార్పొరేట్ ఇన్ఫ్లుయెన్స్ పాలిటిక్స్ మీద ఏదైతే ఉంటుందో దాన్ని కూడా తగ్గించవచ్చు. సో ఇది మేజర్గా మనం లూసిఫర్ మూవీలో చూస్తాం కదా. సో ఏ విధంగా కార్పొరేట్ అనేది పాలిటిక్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది అనేసి. అదేవిధంగా ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఇన్ పొలిటికల్ ఫండింగ్. సో మేజర్గా ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ అనేది ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ తీసుకురావడానికి తీసుకొచ్చిన పథకం అయినప్పటికీ కూడా ప్రాపర్గా చట్టంలో అనేక లొసుగులను వినియోగించి ట్రాన్స్పరెన్సీ అనే నిబంధనని చాలా తుంగలో తొక్కేశారు. ఈ విధంగా చూసుకుంటే ఈ ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని రద్దు చేయడం వల్ల ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ అనేది కూడా తీసుకురావచ్చు. సో దిస్ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ అట్ ప్రెసిడెంటెడ్ ఫర్ ఎలక్టోరల్ ట్రాన్స్పరెన్సీ ఎంపసైజింగ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెమోక్రసీ అండ్ అకౌంటబిలిటీ ఇన్ ఇండియాస్ పొలిటికల్ ల్యాండ్స్కేప్. సో ఈ విధంగా ఈ జడ్జిమెంట్ అనేది ఎలక్టోరల్ ట్రాన్స్పరెన్సీకి ఒక ప్రెసిడెంట్గాను ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెమోక్రసీ అండ్ అకౌంటబిలిటీ ఇన్ ఇండియాస్ పొలిటికల్ ల్యాండ్స్కేప్గా ఎంపసైజ్ చేయడం జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా ఎలక్టోరల్ బాండ్స్ తీసుకురావడం వల్ల ఎదురైన కన్సర్న్స్ అవ్వచ్చు, ఇష్యూస్ అవ్వచ్చు, ఛాలెంజెస్ ఏంటి అనే అంశాలను పరిశీలిస్తే ఫస్ట్గా ఇట్ కాంట్రాడిక్టింగ్ ఇట్స్ బేసిక్ ఐడియా. సో ఏదైతే ట్రాన్స్పరెన్సీ తీసుకొస్తుంది అని చెప్పామో అదే కాంట్రాడిక్టివ్గా ఉన్నది. సో అనానిమిటీ అనే ప్రిన్సిపల్ వల్ల పారదర్శకత అనేది దెబ్బతింటుంది. ఇది మాత్రమే కాకుండా పాసిబిలిటీ ఆఫ్ ఎక్స్టార్షన్. సో ఈవెన్ ప్రభుత్వాలు ఇప్పుడు ఏ రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాయో అవి కూడా ఎక్స్టార్షన్కి గురి చేసే ఆస్కారం ఉంది. సో ఈ విధంగా చూసుకుంటే ప్రజాస్వామ్యం ఏ విధంగా బలం చేకూరుతుంది. సో ప్రభుత్వాలే ఇలా తయారైనప్పుడు, ప్రభుత్వాలే రాజకీయ ఒత్తిడి, ప్రభుత్వాలే కొన్ని పార్టీలు, ప్రభుత్వాలే కొన్ని కార్పొరేట్స్కి ప్రోగా ఉంటే అక్కడ ప్రజాస్వామ్యం అనేది సరిగ్గా ఉండదు. అట్ ది సేమ్ టైం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అవ్వచ్చు, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో ఈ విధంగా ఎప్పుడైనా వ్యవస్థలు ఉన్నప్పుడు. ఇది మాత్రమే కాకుండా ఏ బ్లో టు డెమోక్రసీ. పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఫండ్స్ తీసుకుంటాయో అవి డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు అన్నారు. సో ఈ విధంగా డెమోక్రసీలో ప్రతి రాజకీయ పార్టీ కూడా ప్రజలకి జవాబుదారీగా ఉండాలి. సో ఈ విధంగా డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు అంటే అది ప్రజాస్వామ్యానికి అతిపెద్ద అవరోధంగా మారుతుంది. ఇది మాత్రమే కాకుండా ఫేవరెటిజం అనేది కూడా పెరుగుతుంది ఎలక్టోరల్ బాండ్ స్కీమ్స్ ద్వారా. సో ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఉండటం, సో ఈ విధంగా క్రోనీ క్యాపిటలిజాన్ని పెంపొందించేటటువంటి చర్యలు తీసుకోవడం వల్ల ఇది ప్రజాస్వామ్యానికి అవ్వచ్చు, అటు గవర్నెన్స్కి అవ్వచ్చు, ఇటు ఎకానమీ పరంగా కూడా మంచి అంశం కాదు. ఇది అల్టిమేట్గా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో లాస్ట్గా రైట్ టు నో అనేది కూడా కాంప్రమైజ్ అవుతుంది. సో ఈ విధంగా ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించి కన్సర్న్స్ని కూడా చదువుకోవాలి. సో లాస్ట్గా ఏవి తీసుకురావడం వల్ల ఈ ఎలక్టోరల్ బాండ్స్ పథకం అవ్వచ్చు, ఎలక్షన్ ఇండియాలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ని తీసుకురావడానికి ఏ విధమైనటువంటి సంస్కరణలు తీసుకురావాలంటే దీనికి ఏవైతే చెప్పామో వాటిని పాజిటివ్గా చెప్తే సరిపోతుంది. సో మేజర్గా ఎనానిమిటీ అనే ప్రిన్సిపాల్ని ఉన్నప్పటికీ కూడా దాంట్లో పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ అనేది తగ్గించాలి. రైట్ టు నో అనేది కాంప్రమైజ్ అవ్వకుండా ఉండాలి. ఫేవరెటిజానికి అదేవిధంగా ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ని కంట్రోల్ చేయాలి. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ని తీసుకొచ్చే విధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అవ్వచ్చు, ఇటు ప్రెసిడెంట్కి ప్రాపర్గా పవర్స్ అనేవి ఉండాలి. సో క్రోనీ క్యాపిటలిజం అనే వ్యవస్థను కూడా తగ్గిస్తూ ఉంటే చాలా మంచి ఎన్నికలు వాతావరణం ఉండటం వల్ల అక్కడ ప్రజాస్వామ్యాన్ని కూడా మనం పెంపొందించవచ్చు. సో ఈ విధంగా ఎలక్షన్ కమిషన్, సో ఎలక్షన్ బాండ్స్ రిలేటెడ్గా మనం చదువుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఎలక్షన్స్ ఇన్ ఇండియా అండ్ ఎలక్షన్ రిఫార్మ్స్కి రిలేటెడ్గా ఒకటి ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ గురించి, అదేవిధంగా సైమల్టేనియస్ ఎలక్షన్స్ గురించి, అదేవిధంగా క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ గురించి, సో స్టేట్ ఫండ్ ఆఫ్ ఎలక్షన్స్ గురించి, రైట్ ఇవి మాత్రమే కాకుండా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951. సో ఈ విధమైనటువంటి అంశాలన్నిటి గురించి కూడా మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది మెయిన్స్ పర్స్పెక్టివ్లో. రైట్ ఇకపోతే ఇంకొక అంశం. సో ఆల్రెడీ ఎలక్టోరల్ బాండ్స్ అనేది మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. సో ఇప్పుడు మేజర్ అంశం ఏంటంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అండ్ ఉమెన్, స్వయం సహాయక బృందాల గురించి మనం ఇక్కడ చెప్పుకుంటాం. సో మనందరికీ తెలుసు, మోస్ట్లీ మన ఇంట్లో
మన అమ్మ ఖచ్చితంగా ఈ పొదుపు సంఘాల్లో కామన్గా ఉంటుంది. సో ఎప్పుడైనా మన అమ్మ ఎక్కడికి వెళ్ళామంటే నేను పొదుపు అయిందిరా బాబు, పొదుపు దగ్గరికి వెళ్ళానని చెప్తారు. సో ఈ విధంగా స్వయం సహాయక బృందాలు అనేవి మనకి తెలియకుండానే మన జీవితంలో కూడా ఒక భాగంగా ఉన్నాయి. సో ఈ కాంటెక్స్లో చూసుకుంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ రిలేటెడ్గా మనకి ఎగ్జామ్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడానికి ఆస్కారం ఉందంటే, ఒకటి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఆర్ ఏ మేజర్ టూల్ ఫర్ ప్రమోటింగ్ జెండర్ ఈక్వాలిటీ అండ్ జెండర్ ఎంపవర్మెంట్. సో ఈ స్వయం సహాయక బృందాలు ఏవైతే ఉన్నాయో అది లింగ సమానత్వం అదేవిధంగా లింగ సాధికారతను తీసుకురావడంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. సో దానికి కామెంట్ చేయండి అని అడిగారు. ఇది మాత్రమే కాకుండా ఎవాల్యుయేట్ ద రోల్ ఆఫ్ ఎస్హెచ్జీస్ ఇన్ ఎంపవరింగ్ రూరల్ ఉమెన్ ఇన్ ఇండియా. సో రూరల్లో ఉన్నటువంటి మహిళల్ని ఎంపవర్ చేయడంలో ఎస్హెచ్జీస్ ఎంతవరకు సహాయపడతాయి అండ్ ఆల్సో డిస్కస్ ద ఛాలెంజెస్ ది ఫేస్ ఇన్ అచీవింగ్ దేర్ ఆబ్జెక్టివ్స్. సో దానికి సంబంధించినటువంటి ఛాలెంజెస్ అనే అంశం గురించి కూడా ఇక్కడ అడగడం జరిగింది. సో ఈ విధంగా ఎస్హెచ్జీస్ గురించి మనకి ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. సో అయితే ఇది ఎందుకు రీసెంట్గా, ఇది మోస్ట్లీ మనకి గవర్నెన్స్ రిలేటెడ్లో మేజర్గా డైరెక్ట్గా టాపిక్ ఇచ్చారు. అట్ ది సేమ్ టైం ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తెలంగాణ పర్స్పెక్టివ్లో చూసుకున్న తెలంగాణలో ఇందిరా మహిళా శక్తి అనే పథకం ద్వారా తెలంగాణలో ఈ స్వయం సహాయక బృందాల్లో ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళని లక్షాధికారాలు చేయాలనే ప్రభుత్వం ప్రధానమైనటువంటి ధ్యేయంగా పెట్టుకుంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఏంటమ్మా, ఇందిరమ్మ మహిళా శక్తి. సో ఈ ఇందిరమ్మ మహిళా శక్తి పథకం ద్వారా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళని లక్షాధికారులుగా చేయాలి, సో మిలియనర్స్గా చేయాలి అనేదే ప్రభుత్వం ధ్యేయంగా పెట్టుకొని పనిచేస్తుంది. సో అది మాత్రమే కాకుండా రీసెంట్లీ ద యూనియన్ క్యాబినెట్ హెస్ అప్రూవ్డ్ ఏ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఫర్ ప్రొవైడింగ్ డ్రోన్స్ టు ద ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ విత్ అన్ అవుట్లే ఆఫ్ 1261 crore. సో ఈ రెండు అంశాలు కూడా కరెంట్ అఫైర్స్లో ఉండటం వల్ల ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం గవర్నెన్స్లో కూడా మనకి డైరెక్ట్గా సిలబస్లోనే ఇవ్వడం వల్ల దీన్ని మనం ఖచ్చితంగా చదువుకోవాలి. అట్ ది సేమ్ టైం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రీసెంట్గా సేవా ఫౌండర్ అయినటువంటి ఎలా భట్ గారు కూడా చనిపోయారు. సో ఈ కాంటెక్స్లో కూడా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్, రైట్? ఇకపోతే దీనికి సంబంధించి మనం ఏ అంశాలను కవర్ చేయొచ్చు. సో అబౌట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే ఏంటి? సో ఇక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేవి టు సేవ్ స్మాల్ అమౌంట్ రెగ్యులర్లీ and also to mutually agree to contribute to a common to meet their emergency needs, have simple and responsible role and collective decision making, market driven rates of interest and collateral free loans with term decided by the group, and conflict solving through collective leadership and mutual discussion, and also a small economic homogeneous and affinity group of rural poor who have come together. So self help groups ante enti ఒక స్మాల్ ఎకనామికల్గా ఉన్నటువంటి హోమోజీనియస్ గ్రూప్. సో ఒకే రకమైనటువంటి ఆర్థిక సమస్యలు అవ్వచ్చు, సామాజిక సమస్యలతో సతమతమవుతున్న కొంతమంది మహిళలు అవ్వచ్చు, కొంతమంది ఒక బృందంగా ఏర్పడితే అదే ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్గా చెప్పుకుంటాం. సో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేది చిన్న మొత్తంలోనే పొదుపులు చేసుకోవడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం రెగ్యులర్ ఇంటర్వెల్లో ఉండటం జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా టు మ్యూచువల్లీ అగ్రీ టు కాంట్రిబ్యూట్ టు ఏ కామన్. అట్ ది సేమ్ టైం వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా వాళ్ళ యొక్క ఎమర్జెన్సీ నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీట్ చేసుకునే ఉద్దేశంతోనే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది మాత్రమే కాకుండా ఇక్కడ ప్రాపర్గా కలెక్టివ్ డెసిషన్ మేకింగ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఎస్హెచ్జీస్ అనే దాంట్లో ఎస్హెచ్జీలో లీడర్ ఒకరు ఉంటారు. సో డ్వాక్రా మహిళలు అంటారు. సో ఈ డ్వాక్రాలో ఒక లీడర్ ఉంటారు, అట్ ది సేమ్ టైం ఒక వైస్ లీడర్ ఉంటారు, అందులో సభ్యులు ఉంటారు. సో ఈ విధంగా ఎంతమంది సభ్యులు ఉన్నాయి, ఎంత లీడర్ ఉన్నా అక్కడ ఖచ్చితంగా కలెక్టివ్ డెసిషన్ మేకింగ్ అనేది ఉంటుంది. సో అదేవిధంగా వీళ్ళకి కొల్లేటరల్ ఫ్రీ లోన్స్ అనేవి ఉంటాయి. ఎటువంటి పూచీకత్తు లేకుండా బ్యాంకులు అనేవి రుణాలు అందించడం జరుగుతుంది. సో ఈ విధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేవి వర్క్ చేయడం జరుగుతుంది, రైట్? ఇకపోతే సో మేజర్గా మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా మైక్రో ఫైనాన్స్ని అందించాలి అనే ఉద్దేశంతో ఈ బ్యాంకులు ఎస్హెచ్జీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో మేజర్గా ఇక్కడ మైక్రో ఫైనాన్స్ రిలేటెడ్గా ఉమెన్ ఎంపవర్మెంట్ని మనం చదువుకోవాల్సి ఉంటుంది. సో ఈ మైక్రో ఫైనాన్సెస్ ఈ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని తీసుకురావడం వల్ల ఉమెన్ ఎంపవర్మెంట్ని మనం సాధించగలుగుతున్నాం. సో ఈ కాంటెక్స్ట్లో రీసెంట్గా బంగ్లాదేశ్లో కొత్త ఇంటర్మ్గా పిఎం నియమించడం జరిగింది. ఆయనకి ఈ మైక్రో ఫైనాన్స్లో భాగంగానే నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో మనం మైక్రో ఫైనాన్స్ గురించి చదువుకుంటాం. సో ఈ మైక్రో ఫైనాన్స్ అనేవి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మీద ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ చూపించిందనే చదువుకుంటాం. అట్ ది సేమ్ టైం మైక్రో ఫైనాన్స్
వల్ల ఉమెన్ ఎంపవర్మెంట్ని ఏ విధంగా సాధించవచ్చు అనే అంశాన్ని కూడా మనం మెయిన్స్ పర్స్పెక్టివ్లో చదువుకుంటాం. సో ఇకపోతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏంటి అనేది మనం ఇక్కడ డీటెయిల్గా చదువుకున్నాం. సో ఇకపోతే ఎస్హెచ్జిస్ అనే దాని గురించి కొంచెం బ్యాక్గ్రౌండ్గా చదువుకుంటే ఈ 1972లో సర్వీస్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఉమెన్ అసోసియేషన్ అనే వ్యవస్థ 1972లో ఎలాబర్ట్ గారు ఏర్పాటు చేయడంతో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనే ఉద్యమం అనేది క్రమక్రమంగా పురోగతి సాధిస్తూ వచ్చింది. అంతేకాకుండా 1984లో ద కాన్సెప్ట్ ఆఫ్ సోషల్ మొబిలైజేషన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ యూనస్ గ్రామీణ్ బ్యాంక్ మోడల్. సో ఇందాక ఏదైతే చెప్పామో యూనస్ మహమ్మద్ గారు ఈ గ్రామీణ్ బ్యాంక్ మోడల్ ఏదైతే తీసుకొచ్చారో దాని ద్వారా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనే ఉద్యమం మరింత తారాస్థాయికి చేరింది. అట్ ది సేమ్ టైం నాబార్డ్ అవ్వచ్చు, మిగతా గవర్నమెంట్స్ తీసుకొస్తున్నటువంటి ఎస్ఎస్జి బ్యాంక్ లింకేజ్ ప్రోగ్రామ్ వల్ల ఈ ఎస్ఎస్జిస్ అనేది క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. సో మెయిన్గా ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాల్లో ఈ ఎస్ఎస్జిస్ స్వయం సహాయక బృందాలు అనేది చాలా ఇంపాక్ట్ చూపించింది. ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో డ్వాక్రా సంఘాలు అవ్వచ్చు, సో కేరళలో అయితే కుటుంబశ్రీ పథకాల ద్వారా ఈ స్వయం సహాయక బృందాల ద్వారా అక్కడ మహిళా సాధికారతను అందుకోగలిగారు. అదేవిధంగా లింగ సమానత్వాన్ని కూడా సాధించారు. సో అయితే ఈ ఎస్హెచ్జిస్ యొక్క రోల్ ఏంటి, ఉమెన్ ఎంపవర్మెంట్ని సాధించడంలో, మహిళా సాధికారతను సాధించడంలో ఎస్హెచ్జిల యొక్క పాత్ర ఏంటి అనే అంశాన్ని చూసుకుంటే మేజర్గా ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని చూస్తే మనకు సరిపోతుంది. సో ఇది మనకి పీడిఎఫ్లో లేదు, ఇఫ్ ఇన్ కేస్ మీకు ఛాన్స్ ఉంటే ఒక వైట్ పేపర్లో రాసుకోండి. సో మేజర్గా ఎస్హెచ్జిస్ అన్నీ కూడా బ్యాంకు వెళ్తాయి. బ్యాంకులు ఏం చేస్తాయి, ప్రాపర్గా లోన్ ఫెసిలిటీస్ అనేవి ఇస్తాయి. లోన్ ఫెసిలిటీస్ ఇవ్వడం వల్ల అక్కడ పెట్టుబడులు అనేవి పెడతాయి. సో ఈ పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైతే పెడతాదో అక్కడ ఖచ్చితంగా ఎకనామిక్ సెక్యూరిటీ వస్తుంది. ఎక్కడైతే ఎకనామిక్ సెక్యూరిటీ వస్తుందో అక్కడ ఖచ్చితంగా ఎంపవర్మెంట్ వస్తుంది. సో బ్యాంకులు అనేవి లోన్ ఫెసిలిటీస్ ఇస్తాయి. లోన్ ఫెసిలిటీస్ ఇవ్వడం వల్ల పెట్టుబడులు అందుతాయి. పెట్టుబడులు అందటం వల్ల ఆర్థిక భద్రత సాధించవచ్చు. ఆర్థిక భద్రత ఎప్పుడైతే వస్తుందో అక్కడ ఆర్థిక సాధికారత అనేది సాధించవచ్చు. ఇది మాత్రమే కాకుండా ప్రాపర్గా ఈ ఎస్హెచ్జిస్ ఏవైతే ఉన్నాయో రెగ్యులర్ సేవింగ్స్ అనేవి కూడా ఉంటాయి. ఇది మాత్రమే కాకుండా వీళ్ళు రెగ్యులర్ మీటింగ్స్ పెడతారు. అట్ ది సేమ్ టైం కెపాసిటీ బిల్డింగ్ ఎక్కువగా ఉండటం వల్ల వీళ్ళు ప్రాపర్గా ఎర్నింగ్స్ని కూడా సాధించి ఈ ఎర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి సేవింగ్స్గా మారుస్తారు. ఈ సేవింగ్స్ని బ్యాంక్స్లో పెట్టుకుంటారు. సో ప్రాపర్గా బ్యాంక్స్లో పెట్టుకోవడం వల్ల మనీ మల్టిప్లైర్ ఎఫెక్ట్ అనేది మనం చదువుకుంటాం కదా. సో ఈ విధంగా చూసుకుంటే ఎకనామిక్ గ్రోత్ను కూడా సాధించడంలో చాలా వరకు ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా ఎర్నింగ్ సాధించడం వల్ల ఎబిలిటీ టు పర్చేస్, సో వీళ్ళకి పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అనే ఇది కూడా అందుతుంది. సో ఎప్పుడైతే ఎబిలిటీ టు పర్చేజ్ వస్తుందో అక్కడ డెసిషన్ మేకింగ్ వస్తుంది. సో డెసిషన్ మేకింగ్ నిర్ణయాధికారం ఎక్కడైతే వస్తుందో అక్కడ ఖచ్చితంగా సాధికారత వస్తుంది. సో ఈ విధంగా సోషల్ ఎంపవర్మెంట్ అనేది కూడా సాధించవచ్చు. ఇది మాత్రమే కాకుండా ప్రాపర్గా రెగ్యులర్ మీటింగ్స్ అవ్వచ్చు, కెపాసిటీ బిల్డింగ్ ఉండటం వల్ల సోషల్ ఇంటరాక్షన్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సోషల్ ఇంటరాక్షన్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ అవేర్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అవేర్నెస్ ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. సో వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం వస్తుంది. నమ్మకం వచ్చినప్పుడు ఖచ్చితంగా లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి మహిళల్లో అభివృద్ధి చెందుతాయి. సో లీడర్షిప్ క్వాలిటీస్ అభివృద్ధి చెందినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు పేట్రియార్కల్ డామినేటెడ్ సొసైటీని వ్యతిరేకించి వాళ్ళని ప్రశ్నించి పైకి వచ్చే ఇది వస్తుంది. సో ఈ విధంగా ఫ్రీడమ్ ఫ్రమ్ డామినేషన్ సాధించడం వల్ల అక్కడ సామాజిక సాధికారతను కూడా సోషల్ ఎంపవర్మెంట్ను కూడా సాధించవచ్చు. ఇది మాత్రమే కాకుండా ఫ్యామిలీలో ప్రాపర్గా గెయినింగ్ రెస్పెక్ట్ అనేది సాధించడం వల్ల కూడా సోషల్ ఎంపవర్మెంట్ని సాధించవచ్చు. సో ఈ విధంగా ఎస్ఎస్జిస్ వల్ల అక్కడ ఎకనామిక్ ఎంపవర్మెంట్ అవ్వచ్చు, ఇటు పొలిటికల్ ఎంపవర్మెంట్ అవ్వచ్చు, అదేవిధంగా సోషల్ ఎంపవర్మెంట్ని సాధించవచ్చు అనేది మనం చదువుకోవచ్చు. రైట్, ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. సో ఈ రిలేటెడ్గా మన ఎగ్జామ్స్లో డయాగ్రామ్ వేస్తే చాలా వాల్యూ యాడెడ్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం చాలా మంచి మార్క్స్ కూడా పడడానికి స్కోప్ ఉంది. ఒక 1 మార్క్ అయినా ఇలాంటివి వేస్తే మనకి యాడ్ అయ్యే స్కోప్ ఉంటుంది. సో ఈ విధంగా చూస్తే రోల్ ఆఫ్ ఎస్ఎస్జిస్ ఇన్ ఉమెన్ ఎంపవర్మెంట్. సో ఫస్ట్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ అనేది సాధించవచ్చు. ఏ విధంగా ఎకనామిక్ ఇండిపెండెన్స్ సాధించవచ్చు అంటే మైక్రో క్రెడిట్ ఏవైతే ఉంటాయో ఆ యాక్సెస్ అందుతుంది. ఇది మాత్రమే కాకుండా ఈ మైక్రో క్రెడిట్ అందటం వల్ల స్మాల్ బిజినెస్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా అగ్రికల్చర్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటిలో కూడా భాగస్వామ్యం కలగడం వల్ల అక్కడ ఎకనామిక్ ఇండిపెండెన్స్ని సాధించవచ్చు. ఇది మాత్రమే కాకుండా సోషల్ ఎంపవర్మెంట్ని కూడా సాధించవచ్చు. ఏ విధంగా ఉమెన్ అందరూ కలిసి ఒక దగ్గరికి చేరడం వల్ల షేర్ దేర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ సపోర్ట్ ఈచ్ అదర్ అండ్ ఫాస్టరింగ్ సెన్స్ ఆఫ్ కమ్యూనిటీ అండ్ కలెక్టివ్ ఐడెంటిటీ. సో ఈ విధంగా ఉండటం వల్ల సోషల్ ఎంపవర్మెంట్ని కూడా సాధించవచ్చు. అట్ ది సేమ్ టైం డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ కూడా వీళ్ళలో ఎక్కువగా రావటం వల్ల సామాజిక సాధికారతను తీసుకురావచ్చు. ఇది మాత్రం కాకుండా ఎడ్యుకేషన్ అవేర్నెస్ పరంగా కూడా అనేక
అనేక అంశాలను మనం ఇది చేయొచ్చు. సో ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ అంటే ఎస్ఎస్జీస్ ఆఫెన్ కండక్ట్ లిటరరీ ప్రోగ్రామ్స్ అండ్ ఎడ్యుకేషనల్ వర్క్షిప్స్ ఇంప్రూవింగ్ ద లిటరసీ రేట్ అమంగ్ ఉమెన్ అండ్ ఎంకరేజింగ్ దమ్ టు ఎడ్యుకేట్ దే చిల్డ్రన్. సో ఈ విధంగా ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ను కూడా తీసుకురావచ్చు. సో మేజర్గా తెలంగాణ ప్రభుత్వం ఈ ఎస్ఎస్జీస్తో ఒక్క మహిళని ఇటు ఎడ్యుకేషన్ పరంగా కూడా ఇంప్రూవ్మెంట్ చేయడానికి తీసుకురావడం జరిగింది, రైట్. సో ఈ విధంగా ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ను కూడా తీసుకొస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా పొలిటికల్ ఎంపవర్మెంట్లో కూడా ముఖ్య భూమిక పోషిస్తున్నారు. సో మేజర్గా చాలామంది ఎస్ఎస్జీలో ఉన్నటువంటి మెంబర్సు బీహార్లో సర్పంచ్లుగా కూడా పోటీ చేస్తున్నారు, ఎంపిక అవుతున్నారు, అభ్యర్థులుగా నిలుస్తున్నారు, సభ్యులుగా కూడా మారుతున్నారంటే సో ఈ విధంగా పొలిటికల్ ఎంపవర్మెంట్ కూడా సాధించడంలో ఎస్ఎస్జీస్ అనేవి చాలా ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. అట్ ది సేమ్ టైం ఈ ఎస్ఎస్జీని మరింత అభివృద్ధి చేయడానికి అటు బ్యాంకింగ్ సెక్టర్ అవ్వచ్చు, ఇటు గవర్నమెంట్ అనేవి అనేక ఇనిషియేటివ్స్ తీసుకొస్తున్నాయి. అందులో భాగంగా దీన్ దయాల్ అంత్యోదయ్ యోజన, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ తీసుకొచ్చింది. అదేవిధంగా మహిళా కిసాన్ సశక్తీకరణ్ పరియోజన, స్టార్టప్ విలేజ్ ఎంటర్ప్రీనియర్షిప్ ప్రోగ్రామ్ అవ్వచ్చు, రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అవ్వచ్చు, లక్పతి దీదీ ఇనిషియేటివ్స్ అవ్వచ్చు, అదేవిధంగా ఎస్ఎస్జీ బ్యాంక్ లింకేజ్ ప్రోగ్రామ్, మిషన్ ఫర్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్. సో ఈ విధంగా అనేక ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి ఈ ఎస్ఎస్జీని మరింత ముందుకు తీసుకువెళ్లే విధంగా ప్రభుత్వాలు కూడా పనిచేస్తున్నాయి. సో మేజర్గా ఒక కేస్ స్టడీ అనే అంశాన్ని కూడా మనం తీసుకుంటే ఇది మనం ఎస్ఏ పర్స్పెక్టివ్లో రాసేటప్పుడు ఈ కేస్ స్టడీస్ అవ్వచ్చు, ఎనెక్డోట్స్ అనేవి చాలా వరకు యూజ్ అవుతాయి. సో ఎస్ఎస్జీ రిలేటెడ్గా కేస్ స్టడీస్, ఏ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ తల్లూరు విలేజ్ త్రూ మైక్రో ఫైనాన్స్ ఇనిషియేటివ్స్. సో మైక్రో ఫైనాన్స్ ఇనిషియేటివ్స్ ద్వారా తల్లూరు విలేజ్లో ఏ విధమైనటువంటి అభివృద్ధి సాధించినది అనేది ఒక కేస్ స్టడీకి ఇవ్వడం జరిగింది. సో ఇన్ 1995 తల్లూరు విలేజ్ ఇన్ తుని మండల్ ఆఫ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లాంచ్డ్ ఏ మైక్రో ఫైనాన్స్ ఇనిషియేటివ్ విత్ 3 groups ఆఫ్ 10 members each. సో ఈ విధంగా 3 గ్రూపులు ఏర్పడ్డాయి. ఒక్కొక్క గ్రూప్లో 10 మంది సభ్యులుగా 1995లో ఏర్పడ్డాయి. సో తర్వాత అవే 24 యాక్టివ్ గ్రూప్స్గా మారి ఇవన్నీ కలిపి డ్వాక్రా సంఘాలుగా మారి సో వీళ్ళలో వీరే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అవ్వచ్చు, అటు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్గా తమను నమ్ముకొని ప్రాపర్గా ముందుకు వెళ్ళటం వల్ల ఈ డ్వాక్రా సంఘాలకి లో ఇంట్రెస్ట్ గవర్నమెంట్ గ్రాంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడైతే లో ఇంట్రెస్ట్ గవర్నమెంట్ గ్రాంట్స్ అందాయో వాళ్ళకున్న అప్పులన్నింటినీ కూడా తీర్చగలిగారు అండ్ ఆల్సో వాళ్ళ చిల్డ్రన్స్ని కూడా చదివించగలిగారు. ఇవి మాత్రమే కాకుండా వాళ్ళు సొంతంగా బిజినెస్ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. సో ఈ విధంగా డ్వాక్రా సంఘాలు అనేవి ఏర్పడ్డాయి. అట్ ది సేమ్ టైం ఈ డ్వాక్రా సంఘాలు ఏ విధంగా అభివృద్ధి చెందాయి అనేది మనం తల్లూరు విలేజ్ యొక్క ఇనిషియేటివ్స్ ద్వారా తెలుసుకోవచ్చు, రైట్. టుడే తల్లూరుస్ ఫ్యామిలీ ఓన్ హౌసెస్. ఇప్పుడైతే ప్రస్తుతం ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉద్యమం ఏదైతే వచ్చిందో దాని పర్యావసానంగా, దాని కాన్సిక్వెన్సెస్గా వాళ్ళకి ఇక్కడ ఓన్ హౌసెస్ని ఏర్పాటు చేసుకున్నారు, ఫామ్ ల్యాండ్స్ని ఏర్పాటు చేసుకున్నారు. అట్ ది సేమ్ టైం డైరీ సెక్టార్ను కూడా వాళ్ళు డెవలప్ చేసుకోగలిగారు. సో ఈ విధంగా వాళ్ళ చిల్డ్రన్స్ ఎడ్యుకేటెడ్ అయ్యారు అండ్ ఆల్సో కాంట్రిబ్యూటింగ్ టు ద విలేజెస్ ఓవరాల్ డెవలప్మెంట్ అండ్ ప్రాస్పారిటీ. సో ఈ విధంగా ఎస్ఎస్జీస్ యొక్క పాత్ర అనే దాన్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పొచ్చు. సో ఈ విధంగా ఎస్ఏస్లో రాసేటప్పుడు స్టార్టింగ్లో ఈ టైప్ ఆఫ్ ఎనెక్డోట్స్తో రాసామంటే చాలా వాల్యూ యాడెడ్గా ఉంటుంది. అయితే ఇన్ని అంశాలు ఉన్నప్పటికీ కూడా ఇంత ముఖ్య భూమిక పోషిస్తున్నప్పటికీ కూడా ఎస్ఎస్జీస్లో చాలా సమస్యలు ఉన్నాయి. సో ఏంటి ఆ సమస్యలు అంటే మేజర్గా సస్టైనబిలిటీ ఆఫ్ ఎస్ఎస్జీ ఇనిషియేటివ్స్ బియాండ్ ఇనిషియల్ సపోర్ట్. సో ఇనిషియల్ సపోర్ట్లో ఉన్నటువంటి ఇది క్రమక్రమంగా వచ్చేటప్పటికి తగ్గుతూ వస్తుంది. సో అంటే సుస్థిరత దెబ్బతింటుంది. సో షార్ట్ టర్మ్ పరంగా ఈ ఎస్ఎస్జీస్ మీద ఫోకస్ చేస్తున్నారు కానీ లాంగ్ టర్మ్కి వచ్చేసరికి దీని మీద ఎవరు ఫోకస్ చేయట్లేదు. అట్ ది సేమ్ టైం మోస్ట్ ఆఫ్ ద ఎస్ఎస్జీస్ అన్నీ కూడా ఎక్స్టర్నల్ ఎయిడ్ మీదే డిపెండ్ అవుతున్నాయి కానీ వాళ్ళ సొంత నిధులను ఏర్పాటు చేసుకోవడంలో వాళ్ళు వెనకబడుతున్నారు. ఇది మాత్రమే కాకుండా ఇటీవల కాలంలో లోన్ వేవింగ్ ఫెసిలిటీ అనేది కూడా ప్రభుత్వాలు అందించడం వల్ల అక్కడ ఫైనాన్షియల్ డిసిప్లిన్ కూడా దెబ్బతినే ఆస్కారం ఉంది. ఇది కూడా ప్రధానమైనటువంటి సమస్యగా చెప్పుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా లిమిటెడ్ రీసోర్స్ అవ్వచ్చు, క్వాలిటీ కంట్రోల్ అండ్ స్టాండర్డైజేషన్ అనే అంశం గురించి చెప్పుకోవచ్చు. ఇది మాత్రం కాకుండా వాళ్ళకి ప్రాపర్గా టెక్నాలజీస్ అందకపోవడం వల్ల, ఇది మాత్రం కాకుండా ఇఫ్ ఇన్ కేస్ ఏవైనా ఎస్ఎస్జీస్ గ్రూపు అటు బిజినెస్లో ముందున్నాయంటే దానికి సంబంధించి ప్రాపర్గా మార్కెట్ యాక్సెస్ అనేది ఉండట్లే, మార్కెట్ యాక్సెసిబిలిటీ అనేది ఉండట్లే, మార్కెట్ అవైలబిలిటీ అనేది ఉండట్లే. ఇది మాత్రమే కాకుండా ప్రాపర్గా సోషల్ కల్చర్ బ్యారియర్స్ ఉన్నాయి. సో మోస్ట్ ఆఫ్ ద ఎస్ఎస్జీస్ గ్రూప్స్ అన్నీ కూడా కొన్ని కులాల ఆధారంగా ఏర్పడుతున్నాయి. ఇది మాత్రమే కాకుండా క్యాస్ట్ డామినెన్స్ అనే అంశం కూడా ప్రధానంగా ఎస్ఎస్జీస్లో ఉన్నటువంటి సమస్యగా చెప్పుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా మోస్ట్లీ ఎస్ఎస్జీస్ అన్నీ కూడా ఎస్ఎస్జీ మెంబరు ఎక్కువగా కొన్ని ఫ్యామిలీల్లో
ఇఫ్ ఇన్ కేస్ ఒక ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీలో 3-4 నుంచి 4 సభ్యులు ఉంటున్నారు, మిగతా 6 సభ్యులు ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి వస్తున్నారు. సో ఈ విధంగా డామినేషన్ అనేది కూడా ఇక్కడ పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఎస్హెచ్జీస్కి బ్యాంకింగ్ ఇచ్చే ఏవైతే రుణాలు ఉంటాయో వాటిని ప్రాపర్గా యూటిలైజ్ చేయడంలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సో ఎందుకంటే ప్రాపర్గా ఫైనాన్షియల్ లిటరసీ అనేది ఉండకపోవడం వల్ల ఈ లోన్ని దుర్వినియోగపరుచుకుంటున్నారు. అంటే ఏ అవసరాలకు వినియోగించాలో తెలియకుండా అనవసర ఖర్చులకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో ఈ విధంగా చూసుకున్న ఎస్హెచ్జీలో సమస్యలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో దీనికి అనుకూలంగా, దీనికి రిలేటెడ్గా మనం వే ఫార్వర్డ్లో ఏ అంశాలు ఉన్నాయో దానికి ఇచ్చేయాలి. సో ఇక్కడ ఎక్స్టర్నల్ ఎయిడ్ ఏదైతే ఉందో ఆ స్థానంలో సొంత నిధులను సృష్టించుకునేలా ఎస్హెచ్జీస్ని తయారు చేయాలని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ లోన్ వేవింగ్ ఫెసిలిటీ ఏదైతే ఉందో దీనివల్ల ఫైనాన్షియల్ డిసిప్లైన్ అవ్వచ్చు, ఫిజికల్ డిసిప్లైన్ అనేది తగ్గుతుంది. సో ఈ విధంగా లోన్ వేవింగ్ ఫెసిలిటీస్ని కూడా మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. అట్ ది సేమ్ టైం ఇనీషియల్ సపోర్ట్ ఏ విధంగా అయితే ఉంటుందో ప్రాపర్గా లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో కూడా ప్రభుత్వాలు అదే విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఎస్హెచ్జీస్ ఏవైనా బిజినెస్లో ఏర్పాటు చేశాయంటే అక్కడ ప్రాపర్గా వాళ్ళకి మార్కెట్ యాక్సెసిబిలిటీ అనేది ఉండాలి. అట్ ది సేమ్ టైం టెక్నాలజీ అనేది కూడా యాక్సెసిబిలిటీ ఉండాలి. సో ఈ విధంగా సోషియో కల్చర్ బ్యారియర్స్ అవ్వచ్చు, ఇటు క్యాస్ట్ డామినెన్స్ అనే అంశాలను కూడా మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ విధంగా వే ఫార్వర్డ్ చెప్పుకుంటే పూర్తిగా మన ఎస్హెచ్జీ అనే అంశం కంప్లీట్ అయిపోద్ది. ఇది మాత్రం కాకుండా లెవరేజింగ్ టెక్నాలజీ ఫర్ స్కేల్ అండ్ ఎఫిషియన్సీ, నాబార్డ్ ఈ శక్తి ప్రాజెక్ట్గా ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. అట్ ది సేమ్ టైం ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కూడా ప్రమోట్ చేయాలి. సో ఈ విధంగా ఫైనాన్షియల్ లిటరసీని ప్రాపర్గా ప్రొవైడ్ చేసామంటే లోన్స్ దేనికోసం అయితే ఇస్తామో వాటి కోసమే ఖర్చు పెడతారు, అనవసరంగా ఖర్చులు చేయకుండా ఉండడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది వాళ్ళలో అందుతుంది. రైట్, ఈ విధంగా ఎస్హెచ్జీస్ గురించి మనం చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ అవ్వచ్చు, అటు యూపీఎస్సీలో కూడా చాలా ఇంపార్టెంట్ అంశం. రైట్, ఇకపోతే 1 ఫైనాన్స్ 1 నేషన్ 1 ఎలక్షన్స్. సో జమిలీ ఎన్నికల గురించి కూడా మనం చదువుకోవాలి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రైట్, దీన్నే 1 నేషన్ ఎలక్షన్స్నే సైమల్టేనియస్ ఎలక్షన్స్గా కూడా మనం పిలుచుకుంటాం. సో ఇటీవల కాలంలో చాలా హాట్ టాపిక్గా, కాంట్రవర్షియల్గా మారింది కాబట్టి హై ఛాన్సెస్ ఎగ్జామ్లో రావడానికి. దీనికి సంబంధితంగా ఏ విధంగా మనకి ప్రశ్నలు అడుగుతారంటే, క్రిటికల్లీ అనలైజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ 1 నేషన్ 1 ఎలక్షన్స్, హైలైటింగ్ ద బెనిఫిట్స్ అండ్ ఛాలెంజెస్ అసోసియేటెడ్ విత్ ద ఐడియా, ఆల్సో సజెస్ట్ సమ్ మెజర్స్ టు మేక్ ఇట్ ఫీజిబుల్. సో ఈ విధంగా 1 నేషన్ 1 ఎలక్షన్స్ని క్రిటికల్లీ అనలైజ్ చేయమన్నారు. అట్ ది సేమ్ టైం దీనికి సంబంధించి బెనిఫిట్స్, అదేవిధంగా ఛాలెంజెస్, అదేవిధంగా ఈ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కొన్ని మెజర్స్ చెప్పమన్నారు. సో ఈ విధంగా క్వశ్చన్స్ అడిగే స్కోప్ ఉంది. అది కాకపోతే డిస్కస్ ద కాన్స్టిట్యూషనల్, లీగల్, ప్రాక్టికల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ 1 నేషన్ 1 ఎలక్షన్స్ ఇన్ ద ఇండియన్ కాంటెక్స్ట్, ఎవాల్యుయేటింగ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ఫెడరలిజం, గవర్నెన్స్ అండ్ ఎలక్టోరల్ ప్రాసెస్. సో ఈ విధంగా దీని యొక్క ప్రభావం అటు ఫెడరలిజం, సమైక్యవాదం మీద, అదేవిధంగా పరిపాలన మీద, అదేవిధంగా ఎన్నికల ప్రక్రియ మీద ఏ విధమైనటువంటి ప్రభావం చూపిస్తుంది అనే అంశం గురించి కూడా మనకి ప్రశ్న అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ విధంగా చూసుకుంటే 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది రీసెంట్గా న్యూస్లో ఎందుకు ఉందంటే, ఒకటి రామ్నాథ్ కోవింద్ గారి అధ్యక్షతన ఒక హై లెవెల్ కమిటీని వేయడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా ఇండిపెండెన్స్ డే రోజున మోడీ గారు స్పీచ్ ఇవ్వడం జరిగింది. సో ఆ స్పీచ్లో మేజర్గా యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి, అదేవిధంగా సైమల్టేనియస్ ఎలక్షన్స్ గురించి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ 2 అంశాలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మనం యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి నిన్న డిస్కస్ చేసుకున్నాం. సో ఈరోజు సైమల్టేనియస్ ఎలక్షన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. రైట్, ఇకపోతే సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటే ఏంటంటే, 1 నేషన్ 1 ఎలక్షన్ ఈజ్ ఏ ప్రపోజల్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు సింక్రొనైజ్ ఎలక్షన్స్ ఫర్ ద లోక్సభ అండ్ ఆల్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీస్. ఇటు లోక్సభ, అదేవిధంగా మొత్తం దేశంలో ఉన్నటువంటి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అన్నిటికీ కూడా ఒకేసారి ఎలక్షన్స్ని కండక్ట్ చేసే విధానం ఏదైతే ఉందో దాన్నే సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటారు. ఇటు లోక్సభ, అదేవిధంగా దేశం మొత్తం ఉన్నటువంటి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి ఒకేసారి ఎన్నికలు నిర్వహించడాన్నే జమిలీ ఎన్నికలు లేదా సైమల్టేనియస్ ఎలక్షన్స్గా చెప్పుకోవడం జరుగుతుంది. ఇట్ ఎయిమ్స్ టు కండక్ట్ లోక్సభ అండ్ స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ సైమల్టేనియస్లీ వన్స్ ఎవ్రీ 5 years. ప్రతి 5 సంవత్సరాలకి ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. సో దిస్ వుడ్ మెయిన్ ఎలక్షన్స్ వుడ్ బి హెల్డ్ ఎయిదర్ ఆన్ ఏ సింగిల్ డే ఆర్ విత్ ఇన్ ఏ షార్ట్ టైమ్ ఫ్రేమ్ అక్రాస్ ద కంట్రీ. సో ఈ విధంగా సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేది ఒకే రోజున జరపొచ్చు, లేదంటే ఫేజెస్ వారీగా కూడా జరపొచ్చు అనేది
ఇక్కడ జరపడం. ఇండియా హ్యాస్ ఏ సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఇన్ ద పాస్ట్. యాక్చువల్లీ 1954, 1957, 62, 67 వరకు కూడా ఇండియాలో సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేవి జరిగాయి. ఆ తర్వాత కోయిలేషన్ గవర్నమెంట్స్ అవ్వచ్చు, అదేవిధంగా నో కాన్ఫిడెన్స్ మోషన్స్, లేదంటే స్టేట్ లెజిస్లేచర్స్ డిజాల్వ్ అవ్వడం. సో ఈ విధంగా ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేవి జరగకుండా పోయింది. రైట్, దిస్ కాన్సెప్ట్ వాజ్ ఫస్ట్ బ్రాట్ టు పార్లమెంట్ బై లా కమిషన్ 1999. ఆ ఇయర్లో లా కమిషను ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ని తీసుకురావాలి అని చెప్పడం జరిగింది. అప్పుడు లా కమిషన్కి చైర్మన్గా ఎవరున్నారంటే జస్టిస్ బిపి జీవన్ రెడ్డి గారు. లేటర్ డిస్కస్డ్ నీతి ఆయోగ్ డిస్కషన్ పేపర్ 2017 బై బివేక్ దెబ్రాయ్ అండ్ కిషన్ దేశాయ్. సో వీళ్ళు చెప్పడం జరిగింది. అట్ ది సేమ్ టైం 23rd లా కమిషన్లో కూడా ఈ అంశానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అట్ ది సేమ్ టైం ఇండిపెండెన్స్ డే స్పీచ్ను కూడా మోడీ గారు ప్రత్యేకంగా సైమల్టేనియస్ ఎలక్షన్స్ గురించి మాట్లాడడం జరిగింది. సో ఈ విధంగా చూసుకుంటే సైమల్టేనియస్ ఎలక్షన్స్కి ఫార్గా ఉన్నటువంటి అంశాలు ఏంటో మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో మేజర్గా సైమల్టేనియస్ ఎలక్షన్స్ తీసుకురావడం వల్ల కాస్ట్ సేవింగ్స్ అనేది జరుగుతుంది. సో మేజర్గా ప్రస్తుతం ఎన్నికల నిర్వహణలో చాలా వరకు అమౌంట్ అనేది ప్రభుత్వ ఎక్స్పెండిచర్, సో గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అనేది చాలా ఎక్కువగా అవుతుంది. సో ఈ విధంగా సైమల్టేనియస్ ఎలక్షన్స్ని తీసుకురావడం వల్ల ఖచ్చితంగా ఖర్చును తగ్గించవచ్చు. స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఆల్సో ఇన్కర్ సబ్స్టాన్షియల్ కాస్ట్. ఇటు సెంట్రల్ గవర్నమెంటే కాకుండా ఇటు స్టేట్ గవర్నమెంట్స్ కూడా చాలా వరకు ఎక్స్పెండిచర్ని ఖర్చు చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో వీటన్నిటినీ కంట్రోల్ చేయాలి అంటే అక్కడ ఖచ్చితంగా సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేది అవసరం ఉందని చెప్పారు. అండ్ ఆల్సో ఎఫెక్ట్ ఆన్ గవర్నెన్స్. సో ప్రాపర్గా 5 to 6 స్టేట్ ఎలక్షన్స్ అకరింగ్ యాన్యువల్లీ పొలిటికల్ పార్టీస్ అండ్ మినిస్టర్స్ రిమైన్ ఇన్ పర్మనెంట్ క్యాంపెయిన్ మోడ్. సో ఈ విధంగా ప్రతి సంవత్సరం అవ్వచ్చు, ప్రతి 2 నెలలకు అవ్వచ్చు, ప్రతి 2 సంవత్సరాలకి ఎలక్షన్స్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే అటు మినిస్టర్స్ అవ్వచ్చు, ఇటు పొలిటికల్ పార్టీస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా పర్మనెంట్ క్యాంపెయిన్ మోడ్లో ఉంటున్నాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే పాలసీ పెరాలసిస్, అదేవిధంగా పాలసీ మేకింగ్ హిండ్రెన్స్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఇది పరిపాలన మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తుంది. సో ఈ విధంగా చూసుకుంటే సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేవి ఉండటం వల్ల ఈ విధమైనటువంటి అంశాలను మనం కంట్రోల్ చేయొచ్చు. రైట్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్ఫోర్స్డ్ డ్యూరింగ్ ఎలక్షన్స్ లాస్ట్ 45 to 60 days. సో ఎప్పుడైతే ఎలక్షన్స్ నిర్వహించాలి అని అంటామో అప్పుడు ఖచ్చితంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వస్తుంది. సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చిందంటే ఖచ్చితంగా కొత్త స్కీమ్స్ అవ్వచ్చు, కొత్త ప్రాజెక్ట్స్ అనేవి కట్టడానికి ఆస్కారం ఉండదు. సో ఈ విధంగా చూసుకున్నప్పటికీ కూడా ఇండియా గ్రోత్ రేట్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో రీసెంట్గా ఇండియా గ్రోత్ రేట్స్ అనేవి తగ్గడానికి మేజర్ రీజన్ ఏంటంటే 2024లో జరిగినటువంటి ఎన్నికలు. సో అప్పుడు తీసుకొచ్చినటువంటి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వల్ల గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అనేది తక్కువగా ఖర్చు చేయడం వల్ల ప్రాపర్గా గ్రోత్ రేట్స్ అనేవి ముందుకు వెళ్ళలేదు అనేసి కూడా మనకి ఆర్బీఐ గవర్నర్ అయినటువంటి శక్తికాంత దాస్ గారు కూడా చెప్పారు. సో ఇది మాత్రమే కాకుండా అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్గా చూసుకున్నప్పటికీ కూడా సో నిరంతరం ఎన్నికలు జరిగాయి అంటే ఖచ్చితంగా అడ్మినిస్ట్రేటివ్ మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది. సో దాని యొక్క సామర్థ్యత మీద, సామర్థ్య నిర్వహణ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో ఎఫిషియన్సీ మీద, ఎఫిషియెంట్గా అడ్మినిస్ట్రేషన్ వర్క్ చేయడం మీద ఇంపాక్ట్ పడుతుంది. అట్ ది సేమ్ టైం ఇటు టీచర్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి కాకుండా ఇటు ప్రాపర్గా ఎలక్షన్స్ మీదే తమ యొక్క దృష్టిని అంతనే పెట్టామంటే అక్కడ ఖచ్చితంగా విద్యా వ్యవస్థ అనేది దెబ్బతింటుంది. ఇది మాత్రమే కాకుండా అడ్మినిస్ట్రేషన్ పరిపాలనలో కూడా చాలా సమస్యలు ఎదురవుతాయి. లాస్ట్గా పారామిలిటరీ ఫోర్సెస్ అనేది ఇంటర్నల్ సెక్యూరిటీకి చూసుకోవాల్సింది కాకుండా మేజర్గా ఈ ఎలక్షన్స్కి సంబంధించి సెక్యూరిటీగా వచ్చారంటే అటు ఇంటర్నల్ సెక్యూరిటీ పరమైనటువంటి అంశాల్లో కూడా ఇబ్బందులు ఎదురవ్వచ్చు. రైట్, ఇది మాత్రమే కాకుండా వాటర్ పార్టిసిపేషన్లో కూడా సైమల్టేనియస్ ఎలక్షన్స్ వల్ల మార్పులు వస్తాయి. సో ఎప్పుడైతే సైమల్టేనియస్ ఎలక్షన్స్ వస్తాయో అక్కడ ఖచ్చితంగా వాటర్ పార్టిసిపేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్న స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అవ్వచ్చు, ఇటు పంచాయతీ మున్సిపాలిటీ ఎలక్షన్స్ అవ్వచ్చు, లాస్ట్గా లోక్సభ ఎలక్షన్స్ నిరంతరం ఒక్కొక్కసారి జరిగిందంటే ఖచ్చితంగా ఓటర్స్ ఓటు వేయడానికి అంత ఇష్టపెట్టుకోరు. అట్ ది సేమ్ టైం మెయిన్గా చూసుకుంటే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఒకసారి జరిగి లోక్సభ ఎలక్షన్స్ ఇంకోసారి జరిగాయంటే ఖచ్చితంగా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మీద ఉన్న ఇంట్రెస్ట్ లోక్సభ మీద ఇంట్రెస్ట్ చూపారు. సో ఈ విధంగా చూసుకుంటే లోక్సభ ఎలక్షన్స్లో చాలా వరకు ఓటర్ టర్న్అవుట్ తగ్గే స్కోప్ ఉంటుంది. సో ఇది తెలంగాణలో కూడా మనం చూసాం రీసెంట్గా. సో ఈ విధంగా ఓటర్ పార్టిసిపేషన్ కూడా మనం సైమల్టేనియస్ ఎలక్షన్స్ ద్వారా ఇంక్రీజ్ చేయవచ్చు. రైట్, ఇది మాత్రమే కాకుండా ఎకనామిక్ బెనిఫిట్స్ను కూడా తీసుకురావచ్చు. సో ప్రజెంట్ ఏవైతే ఎన్నికలు జరుగుతున్నాయో అది నిరంతరం జరగడం వల్ల పాలసీ పారాలిసిస్ అవ్వచ్చు, కొత్త ప్రాజెక్ట్స్ మీద ప్రాపర్గా అమౌంట్ ఖర్చు చేయకపోవడం, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ని ఎక్కువగా పెట్టకపోవడం వల్ల గ్రోత్ రేట్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎప్పుడైతే ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ తీసుకొస్తామో దానివల్ల
ఈ గ్రోత్ రేట్స్ అనేవి కూడా ఇంక్రీజ్ చేయవచ్చు. దాదాపు an average 1.5% points high follow simultaneous elections. సో ఈ విధంగా చూసుకుంటే దాదాపు ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఉండటం వల్ల 1.5% వరకు ఇండియా జీడిపి అనేది ఇంక్రీజ్ అవుతుందనేసి చెప్పారు. రైట్, ఇది మాత్రమే కాకుండా సోషల్ కొహిజన్, హై స్టేక్స్ ఎలక్షన్స్ ఈచ్ ఇయర్ లీడ్ టు పోలరైజింగ్ క్యాంపెయిన్స్ బై పార్టీస్ టు విన్ ఓట్స్. సో ఈ విధంగా నిరంతరం ఎన్నికలు జరగడం వల్ల ఖచ్చితంగా క్యాంపెయిన్స్ అన్నీ కూడా పోలరైజ్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల చూస్తే కమ్యూనల్ పాలిటిక్స్ అనేవి అవ్వచ్చు, అదేవిధంగా క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ అనేవి కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో వీటన్నిటిని కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా సైమల్టేనియస్ ఎలక్షన్స్ని తీసుకురావాలి. అయితే సైమల్టేనియస్ ఎలక్షన్స్ని తీసుకురావాలని కొంతమంది వాదిస్తుంటే సైమల్టేనియస్ ఎలక్షన్స్ వల్ల అనేక సమస్యలు ఉన్నాయనేసి కొంతమంది వాదన ఉన్నది. సో ఏంటి అసలు సైమల్టేనియస్ ఎలక్షన్స్కి ఎందుకు అంత ఎగనెస్ట్గా ఉన్నారు అంటే, ఫస్ట్ మార్జినలైజేషన్ ఆఫ్ లోకల్ ఇష్యూస్. సో ఎప్పుడైతే సైమల్టేనియస్ ఎలక్షన్స్ తీసుకురావడం జరుగుతుందో అక్కడ ఖచ్చితంగా లోకల్ ఇష్యూస్ మీద కాన్సన్ట్రేషన్ అనేది తగ్గుతుంది. సో మేజర్గా జాతీయపరమైనటువంటి అంశాల మీద మాత్రమే శ్రద్ధ వహించడం జరుగుతుంది. సో ఈ విధంగా రీజనల్ అంశాల మీద ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది. ఇది మాత్రమే కాకుండా కాస్ట్ కన్సర్న్స్. సో డిస్పైట్ క్లైమ్స్ ఆఫ్ కాస్ట్ సేవింగ్స్, సైమల్టేనియస్ ఎలక్షన్స్ వుడ్ రిక్వైర్ ఏ లార్జ్ స్కేల్ ఆఫ్ ఈవీఎంస్ అండ్ వీవీప్యాట్స్. సో మేజర్గా సైమల్టేనియస్ ఎలక్షన్స్ వస్తే కాస్ట్ సేవింగ్స్ దాదాపు 4,000 కోట్లతోనే మొత్తం ఎలక్షన్స్ని కంప్లీట్ చేసేయవచ్చు అని అన్ని మాటలు అంటున్నప్పటికీ, ఇఫ్ ఇన్ కేస్ సైమల్టేనియస్ ఎలక్షన్సే ఉన్నాయంటే ఖచ్చితంగా అక్కడే వీవీప్యాట్ అవ్వచ్చు, అదేవిధంగా ఈవీఎంస్ యొక్క అవసరం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇంత మొత్తంలో మనం ఏ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం, సో ఇంత మొత్తంలో ఏ విధంగా దీనికి సంబంధించి ఎక్స్పెండిచర్ ఖర్చు పెడతాం అనేది కూడా ప్రధానమైన సమస్య కదా. సో అడిషనల్లీ ఇది మాత్రమే కాకుండా బైఎనియల్ ఎలక్షన్స్ టు లెజిస్లేటివ్ కౌన్సిల్ అండ్ రాజ్యసభ అండ్ బై ఎలక్షన్స్ వుడ్ స్టిల్ అక్కర్ ఇన్కరింగ్ కాస్ట్. ఇఫ్ ఇన్ కేస్ బై ఎలక్షన్స్ ఏమైనా జరిగాయంటే అది కూడా ఖచ్చితంగా ఇన్కరింగ్ కాస్ట్గా ఇది అవుతుంది కదా. సో ఇది మాత్రమే కాకుండా ఓటర్ అకౌంటబిలిటీ, నిరంతరం ఎన్నికలు జరిగాయంటే ఖచ్చితంగా అక్కడ పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జవాబుదారీగా ఉంటారు, అకౌంటబుల్గా ఉంటారు. అలా కాకుండా ఒకేసారి 5 సంవత్సరాలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయంటే అక్కడ ఖచ్చితంగా పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ అనేవాళ్ళు అకౌంటబుల్గా ఉండరు. సో ఈ విధంగా చూసుకున్న సైమల్టేనియస్ ఎలక్షన్స్ వల్ల అనేక సమస్యలు ఉన్నాయని చెప్పొచ్చు. అట్ ది సేమ్ టైం కాన్స్టిట్యూషనల్ వాల్యూస్. So simultaneous elections would need to remove provisions related to the no confidence motion and fixed tenures. If in case simultaneous elections తీసుకురావాలంటే ఖచ్చితంగా నో కాన్ఫిడెన్స్ మోషన్, అదేవిధంగా ఫిక్స్డ్ టెన్యూర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొవిజన్స్ని రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంది, లేదంటే మార్పులు కూడా చేయాల్సిన అవసరం ఉంది. సో అవిశ్వాస తీర్మానానికి సంబంధించి అవ్వచ్చు, ఈ చట్టసభల యొక్క కాలపరిమితిని మార్పు చేయాల్సిన ఆస్కారం అయితే ఉన్నది అని చెప్పారు. సో ఈ విధంగా రాజ్యాంగపరమైనటువంటి సమస్యలు కూడా ఉన్నాయని చెప్పారు. అట్ ది సేమ్ టైం స్పెండింగ్ బై క్యాండిడేట్స్ అది కూడా ఇంపాక్ట్ చూపే ఆస్కారం ఉంది. సో వైల్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ వుడ్ రిడ్యూస్ ద డైరెక్ట్ కాస్ట్ ఆఫ్ ద హోల్డింగ్ ఎలక్షన్స్, ద ఎక్స్పెండిచర్ బై పొలిటికల్ పార్టీస్ అండ్ క్యాండిడేట్స్ వుడ్ లైక్లీ రిమైన్ హై. సో మేజర్గా మనం 90 లక్షలు లేకపోతే 74 లక్షలని ఒక లిమిట్గా పెట్టుకుంటున్నాం. కానీ ఇఫ్ ఇన్ కేస్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ వల్ల కాస్ట్ సేవింగ్స్ తగ్గుతాయి అనేసి వాదిస్తున్నప్పటికీ కూడా దీనివల్ల క్యాండిడేట్స్ ఏదైతే ఖర్చు పెడతారో దాని యొక్క రేటు కూడా పెరిగే ఆస్కారం ఉందని చెప్పారు. ఇది మాత్రమే కాకుండా ఫెడరల్ ప్రాబ్లం, సమైక్యపరమైనటువంటి సమస్యలు కూడా ఇందులో ఉన్నాయని చెప్పారు. సో ఇట్ ఈస్ ఇంప్లిమెంటింగ్ ద సైమల్టేనియస్ ఎలక్షన్స్ వుడ్ మీన్ ఆర్బిట్రలీ కట్టైలింగ్ ఆర్ ఎక్స్టెండింగ్ ద టర్మ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ లెజిస్లేచర్ టు బ్రింగ్ their elections dates in line with due date for the rest of the country. This could undermine the concept of federalism by reducing the importance of state elections. సో ప్రాపర్గా రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికలకు ప్రాముఖ్యత ఇవ్వకుండా నేషనల్ పాలిటిక్స్కే ప్రాధాన్యత ఇచ్చారంటే అక్కడ ఖచ్చితంగా ఫెడరల్ ఇష్యూస్ అనేది ప్రధానమైనటువంటి సమస్యగా మనం చెప్పుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా సెక్యూరిటీ కన్సర్న్స్ కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రాపర్గా సైమల్టేనియస్ ఎలక్షన్ జరిగాయంటే లార్జ్ స్కేల్ డిప్లాయ్మెంట్ ఆఫ్ పారామిలిటరీ ఫోర్సెస్ అన్నీ కూడా ఎలక్షన్ పర్పస్ కోసం యూజ్ చేయాల్సి వస్తుంది. సో ఈ విధంగా ఇంటర్నల్ సెక్యూరిటీ పరమైనటువంటి అంశాలు కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ విధంగా ఛాలెంజెస్ అనేవి ఉన్నాయనేసి మనం చెప్పుకోవచ్చు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా, మనకి రాబోయే ఎగ్జామ్లు అవ్వచ్చు, నెక్స్ట్ ఇయర్ అవ్వచ్చు, ఏ టైంలో అయినా ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేది చాలా న్యూస్లో ఉంటుంది. అయితే ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్కి అనేక మంది కొన్ని కామెంట్స్ కూడా చేశారు. మెయిన్గా ఎంపీ శశి థరూర్ అయితే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రపోజల్ ఈజ్ పొలిటికల్లీ అన్ఫీజబుల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్లీ అన్వర్కబుల్ అండ్ కాన్స్టిట్యూషనల్లీ అన్అవాయిడబుల్. సో ఈ విధంగా ఒక్కొక్క పర్సనాలిటీస్ ఈ విధంగా కామెంట్ చేశారు. అండ్ ఆల్సో డెమోక్రసీ ఈజ్ నాట్ అబౌట్ ద స్టెబిలిటీ, ఇట్స్ ఆల్ అబౌట్ రెస్పాన్సిబిలిటీ అండ్ అకౌంటబిలిటీ. సో ఫ్రీక్వెంట్ ఎలక్షన్స్ ఈజ్ గుడ్ ఫర్
పీపుల్స్ రిప్రజెంటేటివ్ అకౌంటబుల్ టు ద పీపుల్ ఫర్ వాట్ దే ఆర్ డూయింగ్. సో ఈ విధంగా నిరంతరం ఎన్నికలు జరగటం వల్ల ఖచ్చితంగా అక్కడ ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు ప్రజలకి జవాబుదారీతనంగా ఉంటారు అనే అంశం గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకొని మన టాపిక్ని ముగించవచ్చు. అదేవిధంగా ఇఫ్ ఇన్ కేస్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ తీసుకురావాలంటే రాజ్యాంగానికి కొన్ని అమెండ్మెంట్స్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఏంటంటే ఆ సంస్కరణలు అంటే మేజర్గా 2 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ తీసుకురావడం వల్ల ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. సో ఒకటేది ఆర్టికల్ 83, అదేవిధంగా ఆర్టికల్ 172ని అట్ ది సేమ్ టైం ఆర్టికల్ 82Aని ఇన్సర్షన్ చేయడం వల్ల సైమల్టేనియస్ ఎలక్షన్స్ని మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఇది మాత్రమే కాకుండా ఆర్టికల్ 324Aని కూడా ఇన్సర్షన్ చేయాలి. సో అడిషనల్గా ఇంకేం చేయాలంటే నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ యాక్ట్ని అమెండ్మెంట్ చేయాలి. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ యాక్ట్ని 1963ని అమెండ్మెంట్ చేయాలి. సో లాస్ట్గా జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ని అమెండ్మెంట్ చేయాలి. సో లాస్ట్గా ఆర్టికల్ 327 అదేవిధంగా ఆర్టికల్ 325ను కూడా అంటే సింగిల్ ఎలక్టోరల్ వ్యవస్థను కూడా తీసుకురావాలి కాబట్టి ఆర్టికల్ 325ను కూడా అమెండ్మెంట్ చేస్తే అక్కడ ఖచ్చితంగా సైమల్టేనియస్ ఎలక్షన్స్ని మనం సాధించవచ్చు, సైమల్టేనియస్ ఎలక్షన్స్ని మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు. రైట్. అయితే సైమల్టేనియస్ ఎలక్షన్స్ తీసుకురావడం వల్ల కాస్ట్ సేవింగ్స్ తగ్గుతాయి. అదేవిధంగా అనేక పాజిటివ్స్ ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకంగా ఎన్నికల పరమైనటువంటి అంశాల్లో అనేక సమస్యలు ఉన్నాయి. సో ఈ ఇష్యూస్ అన్నింటినీ కూడా వదిలేసి మేజర్గా సైమల్టేనియస్ ఎలక్షన్స్ మీద ఎందుకు ప్రభుత్వాలు అవ్వచ్చు, ఇటు పార్టీలు ఎందుకు ఫోకస్ చేస్తున్నాయి? రైట్. ఇటువంటి క్వశ్చన్స్ మనం అడగాలి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. సో పాలిటిక్స్లో నేరగాళ్ళు ఎక్కువ అయిపోతున్నారు, నేరమయ రాజకీయాలు ఎక్కువ అవుతున్నాయి. ఇది మాత్రమే కాకుండా పార్టీ ఫిరాయింపులు, డిఫెక్షన్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. ఇది మాత్రమే కాకుండా ఎలక్టోరల్ ఫండింగ్లో ట్రాన్స్పరెన్సీ ఉండట్లేదు, హవాలా ట్రాన్సాక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి, మనీ లాండరింగ్ ఎక్కువ అవుతున్నాయి, బ్లాక్ మనీ ఎక్కువ అవుతున్నాయి. సో ఇది మాత్రమే కాకుండా పొలిటికల్ పార్టీస్ ఆర్టీఐ పరిధిలోకి ఇంతవరకు తీసుకురావట్లేదు. సో ఈ విధంగా అనేక సమస్యలు మన ఎన్నికల విషయాల్లో ఉన్నాయి. సో వీటన్నిటిని వదిలేసి మేజర్గా సైమల్టేనియస్ ఎలక్షన్స్ మీద ఎందుకు ఫోకస్ చేయాలి? రైట్. ఈ విధంగా మనం అల్టిమేట్గా మన యొక్క కంక్లూజన్లో కూడా చెప్పొచ్చు. సో ఈ విధంగా అన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ప్రాపర్గా దీని మీద ఎందుకు ఫోకస్ చేయాలి? ఇఫ్ ఇన్ కేస్ ఫార్ అవ్వచ్చు, ఎగ్నెస్ట్లో కూడా మనం రాయొచ్చు. సో ఈ అంశాలన్నీ కూడా ఉన్నాయి. సో వీటిని మనం ఖచ్చితంగా మార్పు చేస్తే ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనే అంశమే రాదు. సో ప్రాపర్గా పార్టీ ఫిరాయింపులు చేయకపోయారంటే, డిఫెక్షన్స్ చేయకపోయారంటే అక్కడ మళ్ళీ బై ఎలక్షన్స్కి స్కోప్ ఉండదు. నేరగాళ్ళు లా బ్రేకర్సే లా మేకర్స్గా తయారంటే అక్కడ ఖచ్చితంగా సమస్యలు వస్తాయి. సో ఆ విధంగా నేర చరిత్ర ఏదైతే ఉంటారో అలాంటి రాజకీయ నాయకుల్ని సభ్యులుగా ఎన్నుకోకూడదు. ఎలక్టోరల్ ఫండింగ్లో ట్రాన్స్పరెన్సీ తీసుకురండి, పొలిటికల్ పార్టీస్ని ఆర్టీఐలకు తీసుకురండి. సో ఈ విధంగా అనేక సంస్కరణలు తీసుకొస్తే ఎందుకు మనకు సైమల్టేనియస్ ఎలక్షన్స్ అవసరం? సో ఈ విధంగా మనం చెప్పొచ్చు. రైట్. ఇకపోతే లాస్ట్గా ఈరోజు ఇండియాస్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే అంశం గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో దీనికి సంబంధించి మనం ఏ విధంగా చదువుకుంటామంటే మేజర్గా ఈ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే అంశం ఎందుకు న్యూస్లో ఉంది, సో దానికి సంబంధించి కొన్ని కొటేషన్స్, అదేవిధంగా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన డేటా అవ్వచ్చు, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తీసుకురావడం వల్ల కలిగే ప్రయోజనాలు అంటే మెరిట్స్ గురించి, అదేవిధంగా ఛాలెంజెస్ సమస్యల గురించి, లాస్ట్గా ఈ ఛాలెంజెస్కి అనుగుణంగా ఎటువంటి మెజర్స్ తీసుకురావడం వల్ల వీటిని మరింత ముందుకు తీసుకెళ్ళవచ్చు అనే అంశాల గురించి ఇక్కడ మేజర్గా డిస్కస్ చేసుకుంటాం. అయితే మనకి ఎగ్జామ్లో ఈ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారంటే మేజర్గా అనలైజ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఎన్హాన్సింగ్ సర్వీస్ డెలివరీ ఇన్ ఇండియా and discuss the challenges it faces in achieving inclusivity and security, and also discuss the significance and potential benefits of inclusive of digital public infrastructure in achieving digital inclusion and foster socio-economic development in India. సో ఈ విధంగా ఏది అడిగినా మనం మెరిట్స్ అవ్వచ్చు, ఇటు ఛాలెంజెస్ అవ్వచ్చు, వే ఫార్వర్డ్ అనేది ప్రధానమైనటువంటి అంశాలుగా చెప్పుకోవచ్చు. సో ఈ మెరిట్స్, ఛాలెంజెస్, వే ఫార్వర్డ్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో సో వాళ్ళు ఖచ్చితంగా మంచి ఆన్సర్ని రాయొచ్చు. సో ఇది మేజర్గా ఇటు ప్రధానమంత్రి జన్ధన్ యోజన అవ్వచ్చు, లేదంటే యూపీఐ అవ్వచ్చు, డిజీ లాకర్ అనేది ఇటీవల నిరంతరం న్యూస్లో ఉండటం వల్ల ఈ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రధానమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా G20లో కూడా ఈ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చాలా ఎక్కువగా డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో కూడా మనకి ఇది చాలా ఇంపార్టెంట్ అంశంగా చెప్పుకోవచ్చు. రైట్. ఇకపోతే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? సో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిఫర్స్ టు ద ఫౌండేషనల్ డిజిటల్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఫెసిలిటేట్స్ వేరియస్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఇంటరాక్షన్స్ ఇన్ డిజిటల్ సొసైటీ. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏం చేస్తాయంటే డిజైన్ టు ఇంటర్ఆపరబుల్, స్కేలబుల్, ఇంక్లూజివ్, ఎనేబులింగ్ సీమ్లెస్ యాక్సెస్ అండ్ ఎఫిషియంట్ డెలివరీ ఆఫ్ సర్వీసెస్ టు సిటిజన్స్, బిజినెస్ అండ్ గవర్నమెంట్స్. సో ఈ డిజిటల్ కాంపోనెంట్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు.
సో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ ద డిజిటల్ సొల్యూషన్స్ దట్ ఎనేబుల్ బేసిక్ ఫంక్షన్స్ ఎసెన్షియల్ ఫర్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సర్వీస్ డెలివరీ. ఇన్ జనరల్ ఇట్ ఈస్ ద డిజిటల్ వెర్షన్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫర్ ఎగ్జాంపుల్ రోడ్స్ అండ్ స్కూల్స్. సో మనకి పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నార్మల్గా ఏవైతే రోడ్స్ అండ్ స్కూల్స్ ఉంటాయో, ఇఫ్ ఇన్ కేస్ డిజిటల్ వెర్షన్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ నథింగ్ బట్ యూపీఐ అవన్నీ మనం చెప్పుకోవచ్చు, రైట్. ఈ విధంగా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మనం ఇంట్రడక్షన్ చెప్పుకోవచ్చు. సో మేజర్గా దీనికి సంబంధించి కొటేషన్ అయితే మన ప్రధానమంత్రి గారు ఒక కొటేషన్ ఇచ్చారు. ఏంటి? ఐటీ ప్లస్ ఐటీ ఈజ్ ఈక్వల్ టు ఐటీ అన్నారు. సో ఐటీ ప్లస్ ఐటీ ఈజ్ ఈక్వల్ టు ఐటీ అనే కొటేషన్ మనకి నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. సో ఐటీ ప్లస్ ఐటీ అంటే ఏంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్లస్ ఇండియాస్ టాలెంట్ ఈజ్ ఈక్వల్ టు ఇండియాస్ టుమారో. సో ఈ విధమైనటువంటి కొటేషన్స్ని మనం పెట్టామంటే చాలా వాల్యూ యాడెడ్గా ఉంటుంది, రైట్. ఏం చెప్పారు? ఐటీ ప్లస్ ఐటీ ఈజ్ ఈక్వల్ టు ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్లస్ ఇండియాస్ టాలెంట్ ఈజ్ ఈక్వల్ టు ఇండియాస్ టుమారో అనేసి చెప్పడం జరిగింది. సో 2047 ఇండియా డెవలప్డ్ కంట్రీ కావచ్చు, వికసిత్ భారత్ని అందుకోవాలంటే ఈ విధమైనటువంటి చర్యల వల్ల చాలా వరకు మార్పులు వస్తాయని చెప్పారు. సో ఇంతకపోతే డేటా గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఏ విధమైనటువంటి డేటాని ఇక్కడ యాడ్ చేయొచ్చు అంటే మేజర్గా ఇండియాలో ఉన్నటువంటి ఇంటర్నెట్ యూజర్స్ ఎంతమంది ఉన్నారు, సో సోషల్ మీడియా ఏ విధంగా ఇదవుతుంది, అదేవిధంగా డిజిటల్ లిటరసీ పరంగా భారతదేశంలో ఎంతమంది ఉన్నారు, రైట్. ఇది మాత్రమే కాకుండా సోషల్ మీడియా యూజర్స్ ఏ విధంగా ఉన్నారు, రైట్. లాస్ట్గా గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్, సో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంక్ ఏంటి. సో ఈ విధమైనటువంటి అంశాలన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. సో మేజర్గా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క విజన్ ఏంటంటే మూడు అంశాలు ఉంటాయి. సో ఈ విధంగా కూడా ఎగ్జామ్లో మనం వేసుకుంటే చాలా వాల్యూ యాడెడ్గా ఉంటుంది. ఏంటి? ఒకటి డిజిటల్ గవర్నెన్స్ని అందుకోవడం, ఇది మాత్రమే కాకుండా డిజిటల్ టెక్నాలజీని అందుకోవడం, సో లాస్ట్గా డిజిటల్ ఎంపవర్మెంట్. సో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క విజన్ ఏంటంటే డిజిటల్ టెక్నాలజీ, డిజిటల్ గవర్నెన్స్, అదేవిధంగా డిజిటల్ ఎంపవర్మెంట్. సో ఈ మూడు అంశాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సాధించగలం. సో ఈ మూడిట్లో ఏ ఒకటి లేకపోయినప్పటికీ కూడా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది జరగదు. సో ఈ విధంగా మనం ఇంట్రొడక్షన్ అవ్వచ్చు, ఇటు దానికి సంబంధించిన ఎలిమెంట్స్ గురించి చెప్పుకోవచ్చు, రైట్. సో ఇందులో ఉన్నటువంటి కీ ఎలిమెంట్స్ ఏంటంటే ఒకటి డిజిటల్ ఐడీస్, యూనిక్ డిజిటల్ ఐడెంటిటీస్ that enable access to various services and authenticate users online such as user ID. సో మేజర్గా డిజిటల్ ఐడీస్ అంటే మనకి ఇప్పుడు ఆధార్ కార్డు ఏదైతే ఉందో అటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చెప్పుకుంటాం, రైట్. ఇది మాత్రం కాకుండా పేమెంట్స్కి సంబంధించినటువంటి అంశాలు, ఫర్ ఎగ్జాంపుల్ యూపీఐ అనే అంశం, అదేవిధంగా డేటా ఎక్స్చేంజ్కి సంబంధించి అవ్వచ్చు, ఇండియా స్టేక్ అవ్వచ్చు, అకౌంట్ అగ్రిగేటర్స్ అవ్వచ్చు. సో ఈ విధమైనటువంటి అన్ని ఎలిమెంట్స్ కూడా డిపిఐలో భాగంగా ఉంటాయి. సో కీ డెవలప్మెంట్స్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇండియాస్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఒకసారి మనం చూసుకుంటే ఇటు ఆధార్ ఎకో సిస్టమ్ గురించి చెప్పారు, అదేవిధంగా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్, గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్, ఇండియా స్టేక్, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అవ్వచ్చు, అకౌంట్ అగ్రిగేటర్ ఫ్రేమ్వర్క్, ఓపెన్ నెట్వర్క్, డిజిటల్ కామర్సు, డిజిటల్ ఇండియా భాషని, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అవ్వచ్చు, అదేవిధంగా ఈనామ్ ఫెసిలిటీస్ అవ్వచ్చు. సో ఈ విధంగా డిజీ లాకర్ అనే అంశం అవ్వచ్చు. సో ఈ విధంగా అనేక అంశాల వల్ల మన భారతదేశంలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. సో ఈ కాంటెక్స్లో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి మెరిట్స్ ఏంటి అనే అంశం గురించి కూడా చూసుకుంటే మేజర్గా ఇట్ బెనిఫిట్స్ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్ అండ్ ఆల్సో ఇట్ ఎన్ష్యూర్ సోషల్ ఎకనామిక్ డెవలప్మెంట్ను కూడా తీసుకురావచ్చు. సో దీని ద్వారా సామాజిక ఆర్థిక అభివృద్ధిని కూడా సాధించవచ్చు. సో ఏ విధంగా సామాజిక ఆర్థిక అభివృద్ధిని సాధిస్తామంటే సామాజిక పరంగా చూసుకుంటే ఇటు ఎడ్యుకేషన్ పరంగా, అదేవిధంగా హెల్త్ పరంగా చూడొచ్చు. ఎకనామిక్ పరంగా చూసుకుంటే ఇటు లాజిస్టిక్ సెక్టార్ గురించి మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో ఎడ్యుకేషన్ పరంగా ఏ అంశాల ద్వారా మనం సోషల్ డెవలప్మెంట్ తీసుకురావచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్వయం అవ్వచ్చు. సో ఈ రిలేటెడ్ స్కీమ్స్ని కూడా మనం కొట్ చేస్తే చాలా వరకు వాల్యూ యాడ్ ఉంటుంది. స్వయం అవ్వచ్చు, దీక్ష అవ్వచ్చు, ఇది మాత్రమే కాకుండా డిజీ లాకర్ అవ్వచ్చు, రైట్. ఇది మాత్రమే కాకుండా డిస్టెన్స్ ఎడ్యుకేషన్, రీసెంట్గా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి కూడా చాలా వరకు ముఖ్యమైనటువంటి పాత్ర ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా చూసుకుంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కూడా ప్రధానమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు,
రైట్. ఇది మాత్రమే కాకుండా హెల్త్ పరంగా చూసుకుంటే ఇటు నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఇది మాత్రం కాకుండా టెలిమెడిసిన్, రైట్. లాస్ట్గా ఈ సంజీవని. సో ఈ అంశాల ద్వారా మనం హెల్త్ పరంగా ఈ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూజ్ చేసుకోవచ్చు. సో లాస్ట్గా లాజిస్టిక్ సెక్టార్గా తీసుకుంటే ఇటీవల నేషనల్ లాజిస్టిక్ పాలసీ 2022 అని తీసుకొచ్చాం. అందులో ULIP అనే పథకాన్ని తీసుకొచ్చాం. ఇది మాత్రమే కాకుండా PM గతి శక్తి ప్లాట్ఫామ్ని తీసుకురావడం. సో ఈ విధమైనటువంటి అంశాల వల్ల ఈ మెరిట్స్ని సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ని సాధించవచ్చు. ఇది మాత్రమే కాకుండా ఎకనామిక్ డెవలప్మెంట్లో భాగంగా చూసుకుంటే ఫైనాన్షియల్ సెక్టార్లో అవ్వచ్చు, గుడ్ గవర్నెన్స్లో అవ్వచ్చు, డిజిటల్ ఇంక్లూజన్ తీసుకురావడంలో అనేక చర్యలు చేస్తున్నారు, రైట్. ఇది మాత్రం కాకుండా లాస్ట్గా అగ్రికల్చర్లో తీసుకోండి. అగ్రికల్చర్లో అయితే ఈనామ్ ఫెసిలిటీస్, రైట్. ఈనామే కాకుండా PM కిసాన్ అవ్వచ్చు, అదేవిధంగా కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అవ్వచ్చు, రైట్. రీసెంట్గా వచ్చిన డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ అవ్వచ్చు. సో ఈ విధమైనటువంటి అంశాలన్నిటి వల్ల కూడా సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ని సాధించడమే కాకుండా ఇటు అగ్రికల్చర్ సెక్టార్లో కూడా పెను మార్పులను తీసుకొచ్చే విధంగా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను వినియోగించవచ్చు అనేది మనం చెప్పచ్చు. అయితే ఇందులో అనేక ఛాలెంజెస్ ఉన్నాయి. సో ఆ ఛాలెంజెస్ ఏంటి అనే అంశం గురించి కూడా ఇక్కడ మనం డిస్కస్ చేయాలి. సో మేజర్గా యాక్సెస్ టు టెక్నాలజీ. భారతదేశంలో చాలా వరకు టెక్నాలజీని యాక్సెసిబిలిటీ అనేది చాలా వరకు తక్కువగా ఉంది. దెర్ ఈజ్ ఏ స్టార్క్ డిస్పారిటీ ఇన్ యాక్సెస్ టు టెక్నాలజీ అండ్ డిజిటల్ లిటరసీ అక్రాస్ డిఫరెంట్ డెమోగ్రఫిక్స్. సో చాలా వరకు డిజిటల్ లిటరసీ అవ్వచ్చు, అదేవిధంగా టెక్నాలజీ అనేది అందుబాటులో కూడా చాలా వరకు దూరంగా ఉంది. ఫర్ ఇన్స్టాన్స్ ఓన్లీ 31% ఆఫ్ రూరల్ పాపులేషన్ యూజెస్ ద ఇంటర్నెట్. సో అర్బన్తో కంపారిజన్ చేసుకుంటే రూరల్లో ఇంటర్నెట్ యూజర్స్ అనేది 31% ఉన్నారు. అదే అర్బన్లో అయితే 67%గా ఉన్నారు. ద నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2019-21 ఏం చెప్పిందంటే ఇండియన్ ఉమెన్ యూజింగ్ ద ఇంటర్నెట్ ఎంతమంది ఉన్నారంటే ఓన్లీ 33% మాత్రమే ఉన్నారు. అదే మెన్లో అయితే 57%గా ఉన్నారు. సో ఈ విధంగా ఇటు అర్బన్ రూరల్లో డివైడ్ ఉంది, అదేవిధంగా ఉమెన్లో కూడా డివైడ్ అనేది ఉంది. సో ఈ విధంగా డిస్పారిటీస్ అనేవి చాలా వరకు ఉన్నాయనేసి చెప్పడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా డిజిటల్ లిటరసీ పరంగా కూడా భారతదేశంలో చాలా తక్కువగా ఉంది. ఈవెన్ ఫైనాన్షియల్ లిటరసీ అనేది తక్కువగా ఉంది. అట్ ది సేమ్ టైం డిజిటల్ లిటరసీ కూడా చాలా తక్కువగా ఉండడం ప్రధానమైనటువంటి సమస్యగా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మనం డేటా ఏం చెప్పొచ్చు, ఓన్లీ 38% ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఇన్ ద కంట్రీ ఆర్ డిజిటల్లీ లిటరేట్. సో కేవలం 38% మాత్రమే ఇండియాలో డిజిటల్లీ లిటరేట్గా ఉండడం జరిగింది. In urban areas, digital literacy is relatively higher at 61% relative to రూరల్ ఏరియాస్లో అయితే 25% మాత్రమే ఉన్నారు. సో అర్బన్లో అయితే 61% డిజిటల్ లిటరసీ ఉంది, రూరల్లో అయితే 25% మాత్రమే ఉంది. సో ఈ విధంగా అర్బన్ రూరల్లో డిజిటల్ లిటరసీకి సంబంధించి ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఇంటర్నెట్ యూజ్ చేసే విషయంలో కూడా అర్బన్ రూరల్లో డివిజన్స్ ఉన్నాయి, మెన్ ఉమెన్లో కూడా డిస్పారిటీస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సైబర్ అటాక్స్ కూడా ఇటీవల కాలంలో ఈ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వినియోగం ఎక్కువ అవడం వల్ల సైబర్ అటాక్స్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. ఇది మాత్రమే కాకుండా లాంగ్వేజ్ బ్యారియర్స్. సో మోస్ట్లీ విత్ 22 అఫీషియల్ లాంగ్వేజెస్, 120 మేజర్ లాంగ్వేజెస్, 1599 other languages and numerous dialects language poses a significant barriers to digital adoption in India. సో మేజర్గా ఇంగ్లీషు అవ్వచ్చు, హిందీ అవ్వచ్చు, తెలుగు. సో ఈ 22 లాంగ్వేజెస్లో కూడా కొన్ని లాంగ్వేజెస్లో కూడా ఈ సదుపాయాలు ఉండటం వల్ల ఈ లాంగ్వేజ్ బ్యారియర్ అనేది కూడా ప్రధానమైనటువంటి అంశంగా ఉంది. సో ఎందుకంటే ఇండియాలో 74% మంది లిటరసీ అని చెప్పినప్పటికీ కూడా ఈ డిజిటల్ లిటరసీ అవ్వచ్చు, ఈ ఫైనాన్షియల్ లిటరసీలో చాలా వెనుకబడి ఉండటం వల్ల ఈ లాంగ్వేజ్ బ్యారియర్ కూడా ప్రధానమైనటువంటి సమస్యగా చెప్పుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా ఇంటర్పెరాబిలిటీ ఛాలెంజెస్ అవ్వచ్చు. ఇటీవల కాలంలో డేటా లీక్స్ ఎక్కువ అవ్వడం కూడా ప్రధానమైనటువంటి సమస్యగా ఉన్నది. సో ఈ విధంగా కూడా మనం చెప్పుకోవచ్చు. సో డేటా ప్రైవసీ అనేది చెప్పుకోవచ్చు. డివైస్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంది, డేటా కాస్ట్ తక్కువగా ఉంది. సో ఇవి కూడా చెప్పుకోవచ్చు. సో ఇండియాలో ఇంటర్నెట్ సౌకర్యాలు ఎక్కువ ఉన్నాయి, అయితే ఈ డివైస్ తయారీదారులు అనేవి చాలా ఎక్కువ. ఇంటర్నెట్ సౌకర్యాలు ఎక్కువ, ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ఎక్కువ ఇండియాలో, ఇంటర్నెట్ ఛార్జెస్ అనేవి తక్కువ విత్ కంపేర్ టు అదర్ కంట్రీస్. అయితే ఈ ఇంటర్నెట్ ఏదైతే తయారు చేస్తున్నామో దానికి సంబంధించి ప్రొడక్ట్స్ ఉంటాయి చూడండి, ఆ ప్రొడక్ట్స్ ధర అనేవి ఎక్కువగా ఉండటం వల్ల కూడా ఈ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అందుకోవడంలో ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది. సో దీనికి అనుగుణంగా ఏ విధమైనటువంటి వే ఫార్వర్డ్, ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవడం వల్ల మనం మరింత ముందుకు వెళ్ళొచ్చు అంటే ఫస్ట్ సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసుకోవాలి. సో మేజర్గా
ఇండియాలో సైబర్ అటాక్స్ అనేవి ఎక్కువగా అవుతున్నాయి. సో వీటిని దృష్టిలో పెట్టుకొని సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ను కూడా మనం సాధించాలి. ఇది మాత్రమే కాకుండా ఇంటర్నెట్ కనెక్టివిటీ, అదేవిధంగా లిటరసీ. సో ఇండియాలో డిజిటల్ లిటరసీ అనేది చాలా తక్కువగా ఉంది. సో ఈ డిజిటల్ లిటరసీని ఇంప్లిమెంట్ చేయాలి. సో దీనికి సంబంధించి అవగాహన కార్యక్రమాలు అవ్వచ్చు. ప్రభుత్వం అనేక చొరవలు తీసుకురావడం వల్ల ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించవచ్చు, అదేవిధంగా లిటరసీని కూడా పెంపొందించవచ్చు. మెయిన్గా అర్బన్ రూరల్లో ఏదైతే డివిజన్, ఏదైతే డిస్పారిటీస్ ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి డిజిటల్ ఇండియా మిషన్ వచ్చింది. సో ఈ విధంగా అనేక చర్యలు చేస్తుంది. ఇది మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్గా కొలాబరేషన్ కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇందులో భాగంగానే G20కి సంబంధించి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముఖ్యమైనటువంటి అంశంగా చెప్పుకున్నారు. ఇది మాత్రం కాకుండా కొన్ని అంశాల్లో రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ అనేది కూడా ఉండాలి. సో మెయిన్గా డేటా లీక్స్ అవ్వచ్చు, సైబర్ అటాక్స్ అనేవి చాలా ఎక్కువగా అవుతున్నాయి కాబట్టి అక్కడ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్స్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డేటా లోకలైజేషన్ అనేది ప్రధానమైనటువంటి అంశంగా ఉంటే ఖచ్చితంగా అక్కడ డేటా అనేది థెఫ్ట్ అవ్వకుండా ఉంటుంది. సో ఈ విధంగా చర్యలు తీసుకోవడం వల్ల డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం మరింత ముందుకు తీసుకువెళ్ళవచ్చు. సో దీనివల్ల ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అవ్వచ్చు, ఇటు డిజిటల్ ఇంక్లూజివిటీ అవ్వచ్చు. సో ఈ విధంగా పరిపాలనలో మార్పులు తీసుకురావచ్చు. అట్ ది సేమ్ టైం సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్లో కూడా అనేక మార్పులు తీసుకురావచ్చు. రైట్, ఐ హోప్ మీ అందరికీ ఈ 4 అంశాల గురించి అర్థమైంది అనుకుంటున్నా. సో మళ్ళీ ఇదే సమయానికి రేపు ఇంకొక అంశంతో, ఇంకొక 4 టాపిక్స్తో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. రైట్, థ్యాంక్ యూ అండి, బాయ్.